నమస్తే సార్. నమస్తే అమ్మ. మళ్ళా ఒకసారి అన్నమాచార్య భావన వాహినిలో మిమ్మల్ని కలవడం ఒక గొప్ప అనుభూతి. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుంది మా అందరికీ. కాబట్టి మీరు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలవడం అన్నది మా అదృష్టం. సంతోషం సార్. వివి లక్ష్మీనారాయణ గారు అంటే ఒక చాలా సిన్సియర్ ఆఫీసర్ అని, చాలా ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ అని ప్రజలందరిలో ఒక భావన ఉంది. అది సత్యం కూడా. ఈ పేరు రావడానికి మీరు చేసిన కృషి ఏంటి తెలుసుకోవచ్చా సార్? కృషి ఏం లేదమ్మా, ఇది కర్మయోగం అంతే. చేస్తున్న పనిలో అంకిత భావంతో పనిచేస్తే అవుతుంది. ఎందుకంటే వివేకానందుల వారు చెప్పినట్టు మోక్ష మార్గానికి ఆయన 4 పద్ధతులు చెప్పాడు: జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము, రాజయోగం. కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా వారు పాటించాల్సింది కర్మయోగం. చేసిన పనిని ఎటువంటి అటాచ్మెంటు లేకుండా, ఫలితాల కోసం ఆశించకుండా చేస్తున్న పనిలో 100% పెట్టగలిగితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ వచ్చేవి మీరు అన్నట్టు ఆ పేరు అవన్నీ అవి వాటి గురించి పని చేయం. కానీ ప్రజలు మనకు జీతాలు ఇస్తున్నారు కాబట్టి మనం దానికి తగినట్టు మన శాయశక్తిలో పనిచేయాలన్న భావన మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో కానీ మా స్కూల్లో కానీ నేర్పించిన దాని ప్రభావం వల్ల ఉద్యోగాన్ని సక్రమంగా చేయాలన్న ఒక భావనతో ముందుకెళ్ళాను అంతే. సంతోషం అండి. వివి లక్ష్మీనారాయణ గారు జేడి లక్ష్మీనారాయణగా పేరు పొందారు కదా, అది అందులో రహస్యం ఏంటి ఏమన్నా చెప్తారా? అదంతా మీడియా సృష్టి అంతే. మీడియా వాళ్ళు ఆ విధంగా నన్ను సంబోధించడం మొదలుపెట్టారు కాబట్టి అది మీడియా ప్రభావం. మీడియా ప్రజల్లోకి త్వరగా వెళుతుంది. సో ఆ విధంగా జాయింట్ డైరెక్టర్ అన్న ఒక సిబిఐలో నేను జాయింట్ డైరెక్టర్గా పనిచేసాను. దాన్ని అబ్రివేషన్ జేడి. కాబట్టి అవి 2 నాకు తగిలించారు. బాగుంది సార్. అంటే మీ డ్యూటీతో మీ పేరు అసోసియేట్ అవ్వడం, అంతలా మీ పేరులా మారిపోవడం అనేది సంతోషకరమైన విషయమే అని అనుకుంటాను. ఆ సమయానికి ఆ ప్రదేశంలో మనం ఉన్నాం అంతే. అంత తప్ప అందులో వేరుగా దానికోసం ఎఫర్ట్స్ పెట్టినది అంటూ ఏమీ లేదు. సక్రమంగా చేయడమే అంతే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ భగవంతుడి ధర్మం అంటారు. ఆయన లక్షణం అది. అదే లక్షణం పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అన్వయం అవుతుంది కదా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ భగవత్ కార్యమే మీ డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది. ఇది జరుగుతోందా సక్రమంగా అని అడగడానికి నేను సాహసం చేస్తున్నాను. సాహసం ఏం లేదు. మీరు ఒక ప్రజలుగా అడిగే హక్కు ఉంది. ఎందుకంటే నేను మహారాష్ట్ర పోలీసులో పనిచేశాను. ఒక 7 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. కానీ నేను 21 సంవత్సరాలు మహారాష్ట్ర పోలీసులో పనిచేశాను. మహారాష్ట్ర పోలీసు యొక్క మోటో ఇక్కడ ఫ్రెండ్లీ పోలీస్ లాగా మాకు అక్కడ ఏంటంటే సదరక్షణాయ ఖల నిగ్రహణాయ. సదరక్షణాయ మంచి వాళ్లను రక్షించడం, ఖల నిగ్రహణాయ దుష్టుల్ని వారి మీద కంట్రోల్ చేయడం. ఇది యాక్చువల్గా భాగవతంలో రెఫరెన్స్ వస్తుంది మీకు. జరాసంధుడి గురించి ప్రజలు వెళతారు కృష్ణుడి దగ్గరికి. భాగవతంలో వెళ్ళినప్పుడు వారు చెబుతారు, రాజుల యొక్క బాధ్యత సదరక్షణాయ ఖల నిగ్రహణాయ, కానీ అతను అలా చేయట్లేదు, దుర్మార్గులను సపోర్ట్ చేస్తున్నాడు అతను అన్నట్టుగా వారు భాగవతంలో ప్రస్తావించడం జరుగుతుంది. అందులో దాన్ని పట్టుకొని మా మహారాష్ట్ర పోలీస్కి సదరక్షణాయ ఖల నిగ్రహణాయ. ఇది పోలీసుల యొక్క డ్యూటీ. ఎందుకంటే సమాజంలో చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, చర్యలు తీసుకోవడం అన్నది పోలీసుల యొక్క ప్రధానమైన బాధ్యత. సో ఆ బాధ్యతను నిర్వహించాలి. అందులో దెర్ ఈజ్ నో డౌట్. అది ఇక్కడ పోలీస్ అయినా ఎక్కడి పోలీస్ అయినా మొత్తం ప్రపంచంలో ఉన్న పోలీసుల యొక్క డ్యూటీ ఇంతే. మనం అందరం కలిసి ఒక చట్టాన్ని ఏర్పరచుకున్నాం. ఆ చట్టానికి లోబడి ఎవరైతే ప్రవర్తిస్తారో వారి మీద చర్యలు తీసుకోవడానికి చట్టం ద్వారానే మళ్ళా పోలీసులకి ఆ విధమైన అధికారం ఇవ్వడం జరిగింది. కానీ సమాజంలో ఉన్న విధంగా 5 వేళ్ళు మనకు ఎలా సమానంగా ఉండదో ప్రతి విభాగంలో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. రకరకాల ప్రయోజనాలను ఆశించి పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ అల్టిమేట్గా గోల్ ఏంటంటే చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు భయపడాలి,
చట్టానికి లోబడి ప్రవర్తిస్తున్న వాళ్ళు ఆనందంగా జీవించగలగాలి. ఇది మనం చూసుకోవాల్సిన ప్రధానమైన అంశం. సో ఇది ప్రజలు అడగాలి, ఆ విధంగా పోలీసులు పని కూడా చేయాలి. చెయ్యాలి అని మీరు అంటున్నారు సార్, సంతోషం. మీ బోటి ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు కొంతమంది, అది కూడా సంతోషకరమైన విషయమే. కాకపోతే సమాజంలో ఇప్పుడు చట్టానికి లోబడి బ్రతుకుతున్న వాళ్ళు, చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు అనేది బైఫర్కేషన్ ఉందా? వాళ్ళు శిక్షింపబడుతున్నారా, వీళ్ళు గౌరవింపబడుతున్నారా అనేది నేను ఆలోచన చేస్తున్నాను సార్. కరెక్ట్ అమ్మా. మీరు ఎలాగవుతుందంటే సమాజంలో ఒక్కసారి టోటల్గా దీనికి విరుద్ధంగా చిత్రం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అదే మనం పార్లమెంటు చూసుకున్నా కూడా సుమారుగా 41% మంది వారి మీద కేసులు ఉన్నాయి. వీరందరూ ఎన్నిక కాబడుతున్నారు, వీళ్ళు వెళ్ళి అక్కడ చట్టాలు చేస్తున్నారు. మీరు ఆలోచిస్తే పొలిటికల్ సిస్టమ్ గురించి మనం ఆలోచించుకుంటే, తర్వాత ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అన్నవి ఎగ్జిక్యూటివ్ మీద వాళ్ళు అధికారం చెలాయిస్తారు. అంటే ఎవరిని, ఏ ఆఫీసర్ని ఎక్కడ పోస్ట్ చేయాలి అన్న అధికారాలు వీళ్ళ దగ్గర ఉంటాయి. తర్వాత అధికారుల్లో కూడా ఈ విధంగా అనేక ప్రవర్తనలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అధికారం కోసమో లేకుంటే డబ్బు కోసమో, ఈ విధంగా రాజకీయ పలుకుబడి కోసమో వారిని ఆశ్రయించి వారి పనులు చేస్తాము అని చెప్పి ఆ పొజిషన్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే చట్టం ఒకటి చెబుతుంటే యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్కి వెళితే అది వేరుగా జరుగుతుంటుంది. అందువల్ల ఈ విధంగా మీరు అడగాల్సి కూడా వచ్చింది. పోలీసుల బాధ్యత ఇది కదా, మరి అలాంటివి జరగట్లేదు ఏంటి అన్నది. ఆ విధంగా జరగడానికి నేను ఎప్పుడూ ఏం చెబుతుంటానంటే, సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో విభాగంలో వాళ్ళ బాధ్యత అంటే ఎవరి మీదైనా ప్రెషర్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పనులు చేయించుకోగలిగిన ఆ విధమైన ప్రవృత్తి ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే వాటిలను అడ్డుకోవడం అన్నది సీనియర్ ఆఫీసర్లు, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ రాసి వచ్చిన వారు, అంటే ఐఏఎస్ కావచ్చు, పోలీస్ విభాగంలో అయితే ఐపీఎస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒక దుర్భేద్యమైన గోడలాగా నిలబడగలగాలి. ఈ విధమైన ప్రెషర్స్ వాళ్ళ మీద వస్తుంటే మేమున్నాము, మీరు చట్టబద్ధంగా చేయండి అని సబార్డినేట్ జూనియర్ ఆఫీసర్స్కి, కొలీగ్స్కి చెప్పగలగాలి. కానీ వీరే కనుక ఆ విధంగా వారితో మరి వెళ్ళిపోతే ఏమవుతుంది? సో అందుకనే సివిల్ సర్వీసెస్ అని దేశ స్థాయిలో ఎన్నిక జరుగుతుంది. యూపీఎస్సీ ద్వారా పరీక్ష పెట్టి ఈ విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు చేసి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రవర్తించాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. ఏ విధంగా అయితే సమాజంలో డైల్యూషన్ అన్నది వచ్చిందో, ఈ డైల్యూషన్ అన్నది అన్ని రంగాల్లోకి వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అది చాలా మనం ఆలోచించాల్సిన అంశం. బాగుంది సార్. అలాంటి ఒక పరిస్థితి మన దేశానికి రావాలని ప్రార్థించడం తప్ప ప్రస్తుతం చేయగలిగింది ఏమైనా ఉందంటారా? మంచి నాయకులను ఎన్నుకోవాలి. మన చేతిలో ఓటు హక్కు ఉంది. మన చేతిలో ఓటు ఎన్నుకుంటున్నారు, ఎంతమంది అలా వస్తున్నారు? ఒక చీఫ్ మినిస్టర్ బాగున్నంత మాత్రాన సరిపోతుందా? మిగిలిన క్యాబినెట్ మెంబర్స్ అందరూ బాగుండాలి, ఎమ్మెల్యేలు బాగుండాలి, వాళ్ళ ప్రవర్తన బాగుండాలి, వాళ్ళ ఆలోచన బాగుండాలి, ధర్మం అంటే ఏమిటి, నీతి అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి తెలిసి ఉండాలి. అలా ఉంటున్నారా అనేది అంటే ఏమవుతుందంటే ఆ విధంగా లేరు. ఒక వ్యక్తి ఉన్నా కూడా, టాప్లో ఉన్నా కూడా ఆ వ్యక్తి మార్చగలడు సిస్టమ్. అందులో ఎప్పుడు కూడా మనం ఒక చీఫ్ మినిస్టర్ గట్టిగా ఉంటే మిగతా మంత్రిమండలి ఎలా చేయాలో అతను చేయవచ్చు. కానీ ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో అందరితో పాటు కలిసి వెళ్ళిపోవాలి, వీరందరూ చూడాలి. ముఖ్యంగా మన రాజకీయ పరిస్థితులు చూస్తే ఈ మధ్య డబ్బు ప్రభావం చాలా పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా రాజకీయాల్లోకి మేము వస్తున్నామంటే ముందు అడిగేది మీ దగ్గర ఎంత ఉందని అడుగుతారు. మీరు ఏం చేస్తారని అడగరు. మీ దగ్గర ఎంత ఉంది, ఎంత పెట్టగలరు, ఎంత ఇవ్వగలరు. ఈ విధంగా వచ్చినప్పుడు మరి డబ్బున్న వాళ్ళే రాజకీయం చేయగలరు అన్న ఒక సాధారణ పరిపాటి అయిపోయింది జనాలు. సో ఎప్పుడైతే 20-30 కోట్లు పెట్టిన వ్యక్తి వచ్చిన తర్వాత దానికి రెట్టింపు కానీ 4-5 రెట్లు కానీ వసూలు చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. వీళ్ళేం సర్వీస్ చేయట్లేదు. ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టు, తర్వాత లాభాలు గడించు అన్న ధోరణి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం నిచ్చెన శుభ్రం చేయాలంటే పైనుంచి శుభ్రం చేసుకుంటూ రావాలి.
కింద నుంచి మనం శుభ్రం చేసుకుంటూ వెళితే పైన శుభ్రం చేయడానికి మన కాళ్ళే మళ్ళీ నిచ్చెన మీద పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మన కాళ్ళకున్న మట్టి అంతా నిచ్చెన మీదే ఉంటుంది. కాబట్టి ముందే ఎక్కిపోయి పైనుంచి శుభ్రం చేసుకుంటూ వస్తే కిందికి దిగేసరికి మొత్తం నిచ్చెన శుభ్రం అవుతుంది. కాబట్టి ఫైనల్గా కావాల్సింది అక్కడ ఆ ప్రక్షాళన అన్నది మనం చేయగలిగితే, ఆ విధమైన సిస్టమ్ని మనం తీసుకురాగలిగితే, ఆ విధమైన ఎడ్యుకేషన్ను తీసుకురాగలిగితే, ఆ విధమైన ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకురాగలిగితే, అప్పుడు అదర్వైజ్ ఏమవుతుందంటే ఇది నడుస్తూనే ఉంటుంది. ఒక షేడ్ బెటర్ అనే కానీ ఆ పర్ఫెక్ట్గా ఉన్న సిస్టమ్ ఏదైతే మనం ఆలోచిస్తామో అది సమయం పడుతుంది. ఏదైనా కూడా ప్రజలు సంకల్పిస్తే వస్తుంది. ఏదైనా కూడా ప్రజలు యాజ్ ఏ హోల్ సంకల్పించడం అనేది ఈ వ్యవస్థలో కుదురుతుందంటారా? ఎందుకంటే ప్రజలను సంకల్పింపజేసేది వారికి ఉన్న ఆలోచన విధానాన్ని మార్చేది వాళ్లకు ఉన్న చదువు, విద్యా విధానంలో గనక మనం మార్పులు తీసుకురాగలిగితే, ఆ చిన్నతనం నుంచి ఆ విధమైన ఆలోచనలు, దేశం పట్ల వారికి ఉన్న మమకారం, దేశానికి నేను ఏదైనా చెయ్యాలి అన్న కాన్సెప్టు, నా డ్యూటీని సక్రమంగా చెయ్యాలి అన్న ఆ విధానాలను తీసుకురాగలిగితే, అందుకనే వివేకానందుల వారు అంటారు, ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా మ్యాన్ మేకింగ్ ఎక్సర్సైజ్ కావాలి అంటాడు ఆయన. వ్యక్తిత్వ నిర్మాణం కావాలి విద్యా విధానం ద్వారా. 10/10 గ్రేడ్ తీసుకురావాలని ఆయన ఎప్పుడు చెప్పలేదు. వ్యక్తి నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో దేశ నిర్మాణం జరుగుతుంది అంట. కాబట్టి మనం అందరం ఆలోచించాల్సింది మన విద్యా విధానం ద్వారా వ్యక్తి నిర్మాణం చేసే విద్యను తీసుకొచ్చి దాని ద్వారా ఆలోచన విధానాన్ని మార్చి ఆ విధంగా దేశ నిర్మాణాన్ని చేయగలగాలన్నది తీసుకోవాలి. దీన్నన్నింటినీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు? మళ్ళీ మనం ఎన్నుకుంటున్న నాయకులే. కాబట్టి ఏది తీసుకున్నా కూడా ఫైనల్గా అక్కడికే చేరుతుంది. సో ఆ విధంగా అది ఎవరు ముందు అన్న దాని మీద ఒక ప్రహసనం చేసుకుంటూ వెడితే సో మార్చొచ్చు. ఇది అంటే సమయం పట్టవచ్చు, కానీ సంకల్ప బలంతో కనుక చేయగలిగితే, ఒక కమిట్మెంట్తో కనుక చేయగలిగితే సుసాధ్యమే, అదేమి అసాధ్యం కాదు. మీ దగ్గర డ్రాఫ్ట్ ఏమైనా ఉందా సార్ విద్యా విధానానికి? ఉంటే అది మన ముఖ్యమంత్రి గారికి కానీ హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వగలిగితే బాగుంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా వీటన్నిటినీ, ఈ సలహాలు సూచనలన్నింటినీ తీసుకొని కస్తూరి రంగన్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటై వాళ్ళు సూచించిన విధానం ద్వారా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు 2021లో. అందులో రకరకాల విషయాలు చెప్పబడ్డాయి. అంటే కేవలం ఈ మార్కుల ధోరణి కాకుండా మనం అనుకున్నట్టు వ్యక్తి నిర్మాణం జరిగే విధంగా, అందులో ప్రధానంగా వారు చెబుతున్నది ఏంటంటే 5వ తరగతి వరకు వాడుక భాష మాతృభాషలో బోధన జరగాలి అని వారు చెప్పారు. వీలైతే 8వ తరగతి వరకు పెట్టండి. ఏమవుతుందంటే మాతృభాష వాడుక భాషలో మనం ఎప్పుడైతే చదువుకుంటామో మన ఆలోచనలు విస్తృతమవుతాయి. తర్వాత విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా సులభం అవుతుంది. ఇప్పుడేంటి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే పిల్లలు బట్టి కొట్టే విధానంలో మారిపోతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న ఆ సృజనాత్మక శక్తి అన్నది బయటికి రావట్లా. ఎప్పుడు కూడా చదవడము, చదివింది బట్టి పట్టడము, బట్టి పెట్టి మాట్లాడడం. ఎప్పుడూ కూడా హృదయస్థం కావాలి విషయం, కంఠస్థం కాదు, హృదయస్థం అవ్వాలి. హృదయస్థం ఎప్పుడవుతుందంటే అది మాతృభాషలో బోధనలు జరిగింది. కానీ ఇప్పుడున్న ర్యాట్ రేస్ ఏంటి? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ ఒక భాషగా కావాలి. ఎక్కడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు చైనా లాంటి దేశంలో వాళ్ళ భాష మందరిన్ భాషలోనే మాట్లాడతారు వాళ్ళందరూ. జపాన్కి వెళ్ళండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎదిగిన దేశాలు ఇవన్నీ. సో ఆ విధమైన సూచనలన్నీ తీసుకొని వీళ్ళు చేశారు, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆ విధంగా ఆ సమయంలో సూచనలు కూడా ఇచ్చాం. తర్వాత ఇప్పుడు మా ఫౌండేషన్ ద్వారా ఒక చిన్న ప్రక్రియ చేస్తున్నాం మేము. విలువల బడి అని ఒక కాన్సెప్ట్ మొదలుపెట్టాం. మంచి పేరండి. విలువల బడి అంటే స్కూల్ అయిపోయిన తర్వాత 5:30 నుంచి పిల్లలకి వాళ్ళ పుస్తకాలు అన్నీ తీసుకొని అక్కడే కూర్చొని వాళ్ళకి చిన్న చిన్న కథలు, దేశం పట్ల అవగాహన, మన దేశభక్తుల యొక్క గాథలు, ఇలాంటివన్నీ వారికి చెప్పి ఒక 2 గంటలు ఆ పిల్లలను ఆ విధంగా ప్రేరేపించడానికి ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాము. నిన్నే స్టార్ట్ చేసాం. ఒక లైబ్రరీ పెట్టాము ఆ ఊర్లో సాయంత్రం నుంచి. సో ఈ విధంగా చేయాల్సిన, ఎందుకంటే లేకుంటే ఏమైతుందంటే ఎడ్యుకేషన్ అన్నది ఒక మార్క్స్ ఎర్నింగ్ ప్రాసెస్ అని అయిపోయింది. మార్కులు మీరు రావాల్సిన ఒక
ప్రక్రియగా మారిపోయింది. సో ఇందులో మార్పులు తీసుకురావాలి అన్నది, ఎప్పుడైతే వీటితో పాటు విద్యార్థులు ఎదగలిగితే రేపు ఆలోచన విధానం మారుతుంది. మనం ఏదైతే మార్పు కావాలని కోరుకుంటున్నామో దాని దిశగా మనం వెళ్ళగలం. ఎక్కడో చోట ప్రయత్నం చేయాలి. అందువల్ల మనకు ప్రాబ్లం తెలిసింది, దానికి సొల్యూషన్ అంటే ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు జరగాలన్నది మా కోరిక. బాగుంది సార్. విలువల బడి అన్న పేరు బాగుంది, చాలా చక్కగా ఉంది. అది మీ అధ్యక్షతన చాలా చక్కగా నిర్వహణ జరిగి మంచి పౌరులు మనం చూడగలుగుతాం, మంచి పౌరులని అని నేను అనుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు, ప్రయత్నంలో అయితే ఎక్కడా కూడా ఉండకుండా 100% ఆ ప్రయత్నం అయితే మటుకు ముందుకు జరుగుతుంది. సార్, మీరు కొన్ని కేసెస్ డీల్ చేశారు అద్భుతంగా. ఒక నిర్ణయం కూడా జరిగింది, కానీ అవి కోర్టు దాకా వెళ్ళాయా, వెళ్తే అవి ఒక కొలిక్కి వచ్చాయా, నిర్ధారణ జరిగిందా ఆ కేసులకి అని ఒక ఆలోచన వచ్చింది సార్ నాకు. డెఫినెట్గా చెప్తాను దాన్ని. మామూలుగా పోలీసు విధానము ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో ఒక 2 నిమిషాల్లో చెబుతాను. ఎవరైనా వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగానే అక్కడ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. చేసి ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న విషయాలు సత్యము అని తేలిన తర్వాత వాళ్ళు సాక్ష్యాధారాలన్నింటినీ కలెక్ట్ చేసి ఒక ఛార్జ్షీట్ అని తయారు చేస్తారు. ఆ ఛార్జ్షీట్ని కోర్టులో వాళ్ళు ముందుంచడం జరుగుతుంది. కోర్టు వారు అప్పుడు ఈ ఛార్జ్షీట్ని తీసుకొని అందులో ఎదుటి వారికి ఒక అవకాశం ఇస్తారు, మీరేమైనా చెప్పాలా అని. వారు వాళ్ళ వాదనలు అప్పుడు వినిపిస్తారు. అంటే పెద్ద డీటెయిల్డ్గా ఉండవు వాదనలు, కొద్దిపాటి వాదనలు వినిపించిన తర్వాత అప్పుడు జడ్జి గారికి ఈ కేసులో ముందుకు వెళ్ళడానికి తగినంత ఆధారాలు ఉన్నాయి అని అనిపించినప్పుడు వారు ట్రయల్ ప్రారంభిస్తారు. ఆ ట్రయల్ ప్రారంభించిన తర్వాత అందులో సాక్షిదారులను పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకొని ఫైనల్గా ఈ వ్యక్తి మీద ఆపాదించబడిన ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్గా ప్రూవ్ అయ్యాయా లేదా అన్నది జడ్జి గారు నిర్ణయిస్తారు. ఆ ఆధారాలు సరిగా ఉన్నాయి, ఆ వ్యక్తి శిక్షార్హుడు అన్నప్పుడు వారికి శిక్ష విధిస్తారు. ఈ ఆధారాలు సరిగా లేవు, ఈ వ్యక్తి శిక్షార్హుడు కాదు అన్నప్పుడు ఆ వ్యక్తిని వదిలివేయడం జరుగుతుంది. ఇది మొత్తం ప్రక్రియ. సో ఈ ప్రక్రియలో పోలీసుల యొక్క విభాగం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడము, తర్వాత కోర్టుకి సమర్పించడం, ఇక్కడి వరకు పోలీసు భూమిక. ఆ తర్వాత సాక్షులను పిలిపించడము, కోర్టు వారికి పోలీసు సహకరిస్తారు. కాబట్టి మీరన్నట్టు నేను ఉన్నప్పుడు ఇక్కడ సిబిఐలో పనిచేస్తున్నప్పుడు చేసిన కొన్ని కేసుల్లో, ఆ కేసుల్లో ఫైనల్గా ట్రయల్ కూడా అయిపోయి శిక్ష కూడా పడడం జరిగింది. కొన్ని కేసుల్లో ఇంకా ఆ ఛార్జ్షీట్లు సబ్మిట్ చేసిన వాటిని వీళ్లకు ట్రయల్ మొదలు పెట్టవచ్చా లేదా అన్న ప్రక్రియలో కొన్ని కేసులు ఉన్నాయి. సో ఇదంతా ఏమవుతుందంటే ఆ కేసులు ఆ విధంగా, ఎందుకంటే న్యాయస్థానాల్లో కూడా ఓవర్లోడింగ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. మొత్తం భారతదేశంలో మీరు చూసుకుంటే 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టులో సుమారుగా 80,000 కేసులు, హైకోర్టులలో 70 నుంచి 80 లక్షల కేసులు, మిగతా 4 కోట్ల కేసులు కింది కోర్టులలో ఉన్నాయి. సో ఇదొక కన్వేయర్ బెల్ట్ లాగా నడుస్తుంటాయి ఈ కేసు. సో ఆ విధంగా కొన్ని కేసులు అయిపోయాయి, కొన్ని కేసులు కొంత స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కేసులు అసలు యాక్చువల్గా ఇంకా ముందుకు వెళ్ళాలా లేదా అన్నది కూడా కోర్టులు ఇంకా నిర్ణయించాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఇన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు కదా సార్, అవి త్వరగా క్లియర్ చేయడానికి ఒక సిస్టమ్ ఏమైనా మీరు సూచించగలుగుతారా? మొదటిది మంచి సమాజం. మంచి సమాజం అన్నప్పుడు కేసులు ఉండవు. అందుకనే మేము మహారాష్ట్రలో ప్రతిసారి మహారాష్ట్ర గురించి మాట్లాడతాను, ఎందుకంటే నేను ఒక 21 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. కాబట్టి అక్కడ ఏంటంటే వివాదాలు లేని గ్రామాలు అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు వాళ్ళకి గ్రాంట్ ఇస్తారు. మీ గ్రామంలో వివాదాలు లేకుంటే, అంటే అందరూ కూర్చొని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ప్రతి గ్రామంలో, వాటిని మీ లెవెల్లోనే పరిష్కరించుకోండి, దానికి ఒక యంత్రాంగం పెట్టడం జరిగింది. కాబట్టి ఏ ఊర్లో అయితే కేసులు ఉండవో అక్కడే కూర్చొని వాడు పరిష్కరించుకుంటారో అటువంటి గ్రామాలను ప్రోత్సహించడం జరిగింది. దాన్ని మరాఠీలో తంటా ముక్త గ్రామ్ అంట. తంట అంటే ఏదైనా తంటా ముక్త వివాదాలు లేని గ్రామాలు, అదొకటి. సో ఆ విధంగా చేస్తే ఆటోమేటిక్గా కేసులు తగ్గిపోతాయి. ఇప్పుడు చూస్తే
కుటుంబంలోనే కేసులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మొన్నటికి చూస్తారు, ఐ థింక్ ఒక ఆయన 87 సంవత్సరాల ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళ మనవడు అతన్ని ఒక 72 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అయ్యో. అంటే ఏమవుతుందంటే కేసుల సంఖ్య పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే లిటిగేషన్ పెరిగింది. ప్రతిదానికి పోలీస్ స్టేషన్కు పరిగెత్తడం జరిగింది. మనకంటూ కూర్చొని మన వివాదాలు పరిష్కారం చేసుకునే వ్యవస్థ ఎక్కడా లేదు. కుటుంబాలు కూడా చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి. ఇంతకుముందు పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దలు ఏదైనా వివాదాలు వచ్చినా కూడా గ్రామాల్లో పెద్దలు ఉండేవారు, వారు కూడా వివాదాలను పరిష్కరించేవారు. కాబట్టి అది వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి కేసెస్ పెరిగాయి. సో కేసెస్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని తగ్గించాలంటే మొదటిది మంచి వ్యవస్థ, రెండవది పోలీసు యంత్రాంగం పెంచాలి, పోలీస్ స్టేషన్లు పెరగాలి, కోర్టుల సంఖ్య పెరగాలి. సో ఆ విధంగా ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. కోర్టును 2 షిఫ్ట్లలో మనం చేయగలమా అంటే మామూలుగా ఇప్పుడు 4 గంటలకు అయిపోతుంది కోర్టు, 4 తర్వాత ఇంకొక షిఫ్ట్లో పెట్టగలమా అన్నది. సో ఇలా రకరకాల ఆలోచనలతో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్. ప్రభుత్వానికి విరుద్ధంగా ఏదైనా తీర్పు ఇవ్వగానే పైకోర్టుకు వెళతారు. ఎందుకు? వాళ్ళ జేబుల్లోంచి ఏం డబ్బులు పోవు, ఇది ప్రభుత్వ ధనం నుంచి, ప్రజాధనం నుంచి ఖర్చు పెట్టుకుని. సో ఆ విధంగా ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా అన్నారు, ఈ దేశంలో కేసుల సంఖ్యలు తగ్గాలి అంటే ప్రభుత్వం లిటిగేషన్ తగ్గాలి అన్నారు. తర్వాత జడ్జీల సంఖ్య పెంచడం, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వేకెన్సీలు లేకుండా జడ్జీలందరినీ కూడా నియమించగలిగితే త్వరగా వెళ్ళిపోతాయి. మన చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురావు. సో ఈ విధమైన అన్ని కనుక మనం చేయగలిగితే మీరు అన్నట్టు ఈ కేసుల పెండెన్సీని మనం తగ్గించవచ్చు. జ్యుడిషియరీ మీద గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా? దాని మూలాన ఏమైనా న్యాయం జరగడం వక్రీకరింపబడుతోందా, లేకపోతే ఆలస్యం అవుతోందా? అంటే ఏమవుతుందంటే ఏంటంటే మన రాజ్యాంగం మీరు ఒకసారి తీసుకుంటే దాని బేసిక్ స్ట్రక్చర్ అంటాం, కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్. అందులో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నది ఒక ప్రధానమైన సబ్జెక్ట్. అంటే జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండాలి అన్నది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే అందుకని జ్యుడిషియల్ సిస్టంలో అపాయింట్మెంట్స్ అన్నీ కూడా వారే చేస్తారు. కొలీజియం సిస్టమ్ అని ఉంది సుప్రీంకోర్టులో. అందులో ప్రభుత్వ ప్రస్తావన ఏమీ ఉండదు. అందులో జడ్జీలను ఎవరు నియమించాలి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో అన్నది కానీ ఆ కొలీజియం నిర్ణయిస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వాల దగ్గరికి వెళితే వాళ్ళ మనుషులు అన్న వాళ్ళని అక్కడ కూర్చోబెడతారు అన్నది చేసి దాన్ని పక్కన పెట్టాయి. కాబట్టి ఈ కొలీజియం సిస్టమ్ ఒకటి వర్క్ అవుతుంది. సాధారణంగా ఏమవుతుందంటే కేసులు వాదిస్తున్నప్పుడు ఓడిపోయిన ప్రతి ఒక్కరూ ఏమంటారంటే ఏదో ఒక కారణం దానికి చూపిస్తారు. కేసు ఓడిపోతే అడ్వకేట్లు అంటారు ఆ జడ్జి అలాగా, ఆయన ఐడియాలజీ ఇలాగా, ఆయన మీద గవర్నమెంట్ ప్రెషర్ ఉంది, ఇలా రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ యాక్చువల్గా మన సిస్టంలో తీసుకుంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే జ్యుడిషియల్ ఆఫీసర్లు కూడా ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. సర్వసాధారణంగా ఎక్కువగా పబ్లిక్లో కూడా వాళ్ళు కలవరు. నేను చీఫ్ గెస్ట్గా చాలా మందిని చూస్తుంటాను కదా సార్. వెళుతుంటారు. అంటే వాళ్ళు ఏ కార్యక్రమాలకు వెళ్ళగలరు అన్నది కూడా ఒక ఉంటుంది. ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటికి వెళ్ళకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ ఏవైనా అవి కూడా లిమిటెడ్గా వెళ్తారు వాళ్ళు. తర్వాత వాళ్ళ భావ వ్యక్తీకరణ మీద కూడా చాలా ఉంది. మొన్న యూపీలో ఒక ఆయన జడ్జి ఒక కార్యక్రమంలో తను ఒక పార్టీకి కానీ ఒక ధర్మానికి కానీ సంబంధించిన మాటలు మాట్లాడడం వల్ల ఆయనకి సుప్రీంకోర్టు దాకా వాళ్ళు పిలిచారు డిసిప్లినరీ యాక్షన్ కోసం. ఎవరైనా జడ్జీలు ఆ విధంగా చేస్తే మనకు లోవర్ లెవెల్లో అయితే వాళ్ళను ఇమీడియట్గా రిటైర్ చేస్తారు. అదే హైకోర్టు సుప్రీంకోర్టు లెవెల్లో ఉంటే ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్ ఉంటుంది పార్లమెంట్లో కానీ ఇక్కడ. సో ఆ విధమైన ప్రొసీజర్లు చేయాలి. సో ఇవన్నీ ఎందుకంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని మెయింటైన్ చేయడం. ఎందుకంటే మనకు ఫైనల్గా ఎక్కడికి వెళ్తాం? మనం కోర్టుకే వెళ్తాం. ఫైనల్గా ఏ కోర్టుకు వెళ్తాం? సుప్రీంకోర్టుకు వెళ్తాం. కాబట్టి అక్కడ ఉన్న న్యాయమూర్తులు సరి అయిన న్యాయాన్ని ఇస్తారు అన్నది మనమందరము చూస్తున్న భావం. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించాలన్నది అందరూ కోరుకుంటాం. కానీ కొన్ని ప్రక్రియలు ఏవైతే జరుగుతున్నాయో, కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నర్లుగా రావడం,
కొంతమంది రాజ్యసభ సభ్యులుగా వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఇటువంటి ఆలోచనలు, అనుమానాలు ఏవైతే వస్తున్నాయో వాటికి అవి దోహదం చేస్తున్నాయి. అందువల్ల జ్యుడిషియరీ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఈ విధమైన పోస్టింగులు తీసుకోవడం వల్ల వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద ఏదైనా రాజకీయ ప్రభావం ఉందా అన్న ఒక అనుమానం కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశాలు ఇవ్వకూడదు అన్నది వారు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త అని నేను అనుకుంటాను. ఏది ఏమైనా హృదయం అనే కోర్టు ముందర పరిశుద్ధంగా ఉంటే తప్ప ఏ సిస్టమ్ పనిచేయదు సక్రమంగా అనేది నిజం అనుకుంటాను. అంతేనా? ఎందుకంటే హృదయం ఎప్పుడు అబద్ధం చెప్పదు. బ్రెయిన్ మెదడు ఆలోచిస్తుంది కానీ హృదయం ఆలోచించదు. హృదయం ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంది. హృదయం ఎమోషనల్గా ఉంటుంది, అది ఎప్పుడు సత్యం దిశగా ఉంటుంది. హృదయం ఎప్పుడు అసత్యం చెప్పదు. ఇది మనల్ని అబద్ధం చెప్పిస్తుంది, ఆలోచింపజేసి దాన్ని ఏంటి అన్నది ఇది బ్రెయిన్. కాబట్టి మీరన్నట్టు హృదయంతో పనిచేయడం మొదలు పెడితే ఇటువంటి వాటిని తగ్గించే గొప్ప ఆస్కారం ఉంది. ఒక చిన్న అనుభవం నాది మీకు మనవి చేస్తాను సార్. చెప్పండి. నేను 99లో శ్రీ అన్నమాచార్య అని ఒక సీరియల్ తీశాను. అది నేను సినిమాల్లో నాకు ప్రవేశం లేదు, సీరియల్స్లో కూడా ప్రవేశం లేదు, కానీ నాకు అది ఎట్లా చూడాలి అనేది నాకు ఇదమిత్తమైన ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది, దృక్పథం ఉంది. అయితే ఒక అరేంజర్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ ఆర్టిస్టులను, మెయిన్ ఆర్టిస్టులను నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ చిన్న చిన్న ఆర్టిస్టులను, జూనియర్ ఆర్టిస్టులను, తర్వాత టెక్నికల్ క్రూ ఆయన నాకు ఏర్పాటు చేయాలి. దానికి నేను ఇంత అమౌంట్ ఇస్తాను ఒక ఎపిసోడ్కి అని సైన్ చేసుకున్నాం కాంట్రాక్ట్. చేసుకున్న తర్వాత ఒక కొంత షూటింగ్ అయిన తర్వాత నాకు ఎక్కువ డబ్బులు కావాలి అని. ఎందుకు, చెప్పిన ప్రకారంగానే జరుగుతుంది కదా, ఎందుకు అడుగుతున్నావు అలాగా అంటే, ఏమైనా సరే నాకు ఇస్తే నేను వస్తాను, లేకపోతే లేదు. నా ఈ క్యాసెట్స్ ఉంటాయి, అవి పట్టుకుని వెళ్ళిపోయాడు. నాకు ఎక్కువ ఇస్తే తప్ప, డిమాండ్ చేశాడు ఇంత అని, ఇస్తే తప్ప నేను రాను అన్నాడు. ఆ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అలాగా వచ్చినప్పుడు నేను ఇంకా ఎలా చేయాలబ్బా దీన్ని అని, మీరు ఇందాక కోర్టు దాకా వెళ్లకుండా పరిష్కారం చేసుకోవాలంటారే, అలాగా మీడియేటర్స్ని, శ్రేయోభిలాషుల్ని సంప్రదించి అడుగుతున్నాను, కానీ అది కుదరట్లేదు. ఈ లోపల నేను తిరుపతికి వెళ్ళడం, స్వామి దర్శనం చేసుకోవడం, అక్కడి నుంచి కాణిపాకంకి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, రాగానే నాకు ఒక నోటీస్ కనిపించింది. ఏమనంటే, ఈ అబ్బాయి అరేంజరు, నేను, మా అన్నయ్య కూడా తోడొచ్చేవాడు, మా అన్నయ్య, ఆయన ముగ్గురం కలిసి ఆయనను హత్యా ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి హత్యా ప్రయత్నం చేశామని కేసు పెట్టాడు. కానీ ఆ అబ్బాయి కొంచెం ఆలోచన చేయవలసిందే. ఆలోచన చేయకుండా ఏ రోజైతే నేను తిరుపతిలో ఉన్నానో ఆ డేట్ను నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను అని రాశాడు. ఏ రోజు నేను కాణిపాకంకి వెళ్ళానో ఆ 2 రోజులు అన్నమాట. పొరపాటున నా దగ్గర బ్యాగ్లోనే రిసీట్స్ ఉన్నాయి. ఇంకా గెస్ట్ హౌస్కి, నేను తిరుపతిలో రూమ్కి కట్టిన గెస్ట్ హౌస్ 500 2 టికెట్స్ ఉన్నాయి. తర్వాత మరుసటి రోజు నేను కాణిపాకంకి వెళ్తే ఈనాడులో రిపోర్ట్ వచ్చింది, ఈ ప్రఖ్యాత గాయని ఇలాగా కాణిపాకం విజిట్ చేశారు అని వచ్చింది. అది మా బావగారు నాకు పంపితే నేను పోగొట్టుకున్నాను ఎక్కడో. మళ్ళీ నేను ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఆర్కైవ్స్కి వెళ్ళి ఆ కాపీ నాకు పంపించాడు. ఈ 2 పట్టుకుని నేను రాములు గారు అని డీజీపీ గారు ఉండేవారు, శ్రీరాములు గారు, పేర్వారం, వారి దగ్గరికి వెళ్ళి చూపించాను. నేను, సార్ ఇట్లా నా మీద కేసు పెట్టారు, ఇదిగో నేను అసలు లేను ఊర్లోనే, నేను అక్కడికి వెళ్ళాను. ఆయన బిగ్గరగా నవ్వి అక్కడ చిక్కడపల్లి వైపు ఉన్న ఏసీపీకి ఫోన్ చేసి,
వాడు బద్మాష్ ఉన్నాడు, కేసు కట్ చేసేయండి, క్లోజ్ చేసేయండి, తీసేయండి అని, క్యాన్సిల్ చేయండి అని ఏదో చెప్పారు. ఈ కేసు నేను మీ దృష్టికి తేవడం ఎందుకంటే, శోభారాజుగా ఒక గాయనిగా నాకు గుర్తింపు ఉంది. నా యాక్టివిటీ ఏంటి, నా పరిసరాలు మూమెంట్స్ పబ్లిక్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ ఇంకెవరైనా మామూలు మనిషి, గృహిణి అనుకుందాం, మామూలు సాధారణ వ్యక్తి, ఇటువంటి పబ్లిక్ లైఫ్ లేని వ్యక్తి మీద అలాంటి కేసు పెట్టాడు అనుకోండి, ఆ అమ్మాయి అనవసరంగా ఈ హెడేక్ అంతా పడవలసి వస్తుంది కదా. ఈ సిస్టమ్ ఏమిటి, అసలు ఆ అబ్బాయికి అట్లా అవకాశం ఇస్తున్న సిస్టమ్ ఏంటి అని నాకు అర్థం కాలేదండి. అది కరెక్టా రాంగా నేను కాబట్టి బయటపడగలిగాను, కానీ వేరే వాళ్ళకి సాధ్యమా? అది రాములు గారికి నేను తెలుసు, ఎందుకు వచ్చావమ్మా అని అడిగాడు పైపెచ్చు. ఇలాగా అందరికీ సాధ్యమా? మీరు ఒకసారి ఈ సంఘటన బేస్ చేసుకుని మీ వ్యూస్ చెప్తారని. ఎందుకంటే పోలీసుల దగ్గరికి కేసు వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ అన్నది రిజిస్టర్ చేయడం అన్నది మస్ట్ అన్నది సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఆ కేసులో తథ్యం ఉందా లేదా అన్నది ఆ స్టేజ్లో మీరు ఆలోచించకండి అంటుంది. రాగానే వాళ్ళ ఇచ్చిన కంప్లైంట్లో అందులో కాగ్నిజబుల్ అఫెన్స్ డిస్క్లోజ్ అయితే దాన్ని మీరు ఎఫ్ఐఆర్గా రాయండి అని చెప్తారు. అంటే మీరు కాకుండా వేరొకరు ఉన్నా కూడా ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని వాళ్ళు ఇవ్వగానే అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చెప్తారు. ఎవరైతే వ్యక్తి మీద ఈ విధంగా కేసు ఆపాదించబడంతో వెళితే మీరు చెప్పినట్టు కాణిపాకం టికెట్లు అక్కడ న్యూస్ పేపర్ ఆర్టికల్ కావచ్చు, తిరుపతి దర్శనం కావచ్చు, అవి వాళ్లకు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ కేసులో తథ్యం లేదని కేసు క్లోజ్ చేసి కోర్టుకి ఇన్ఫామ్ చేస్తారు. తర్వాత ఈ వ్యక్తి కావాల్సిగా వీళ్ళ మీద ఈ విధమైన కంప్లైంట్ పెట్టారని అతని మీదే చర్యలు తీసుకోండి అని ఆ విధంగా కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఇది ఉన్న వ్యవస్థలో ఉన్న. కానీ మీరు అనడం ఏంటంటే అసలు జరగకుండానే మరి ఇటువంటి బాధలు ఎందుకు పడాలి ఏదైనా వ్యక్తి అన్నది. అంటే ఒక విధానంలో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇన్ జనరల్ బై అండ్ లార్జ్ నిజమైన కేసులే వెళ్ళి రిపోర్ట్ చేస్తారన్నది మనం అనుకుంటున్న ఒక బాటమ్ లైన్. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు, సిస్టంలో వెళ్ళి ఈ విధంగా జరగని సంఘటనలు కూడా జరిగాయని చెప్పి అక్కడ చేసే విధానం కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏం చెప్పారంటే కొన్ని కేసుల్లో మీరు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కట్టకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నది చేయండి అంటే అవి కూడా కొన్ని ఎకనామిక్ అఫెన్సెస్, తర్వాత వచ్చేసి మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్, తర్వాత మెడికల్ నెగ్లిజెన్స్, ఇలాంటి కేసుల్లో మీరు వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకండి. అదే జడ్జిమెంట్లో చెప్పింది సుప్రీంకోర్టు. ముందు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి 1 నెల లోపల దాని గురించి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్కి వెళ్ళడానికి తగిన ఆధారాలు ఉంటేనే ఎఫ్ఐఆర్ చేయండి, లేకుంటే ఈ కేసుని ఇక్కడే క్లోజ్ చేసేయండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా మీరు తీసుకుంటే అంటే ఈ ప్రక్రియలోంచి వెళ్ళాలి. మీరు అన్నట్టు ధోరణి అది మీరు ఏదైతే మాట్లాడారో అది నిజంగా మనుషులకు ఈ విధంగా ఆ తర్వాత ఫైనల్గా కేసు అయిన తర్వాత ఫైనల్గా ఏమవుతుందో తెలియదు. కానీ ఈ మధ్యలో వీళ్ళు కొన్నిసార్లు అరెస్ట్ కూడా చేస్తారు వ్యక్తులని. అరెస్ట్ చేసిన తర్వాత మరి ఏమవుతుంది ఫైనల్గా. సో ఈ విధమైన ప్రొసీజర్లో మనకుంది. అందుకనే చట్టాల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్న కేసుల్లో అరెస్ట్ చేయకండి, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అంటారు. పాపులర్గా 41A నోటీసులు అంటారు. సో 41A నోటీస్ ఇచ్చారా లేదా అన్నది చూస్తారు. కాబట్టి మారుతున్న పరిస్థితులను బట్టి వీటిలో ఎవరికి ఆ విధమైన మీరు అసౌకర్యం కలగకుండా చట్టంలో కొన్ని మార్పులు వస్తూనే ఉన్నాయి మనకి. సో ఆ విధంగా వెళుతుంటారు. అదే నిజంగా ఈ కేసు జరిగింది అనుకుందాం, అంటే మీరు చెప్పిన విధానాలు అది మీరు జరగలేదు, కానీ అదే నిజమైన కేసు జరిగింటే మరి ఈ వ్యక్తి ఏమంటాడు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కానీ నా కేసు రిజిస్టర్ చేయలేదంటారు. సో ఆ ఇది కూడా ఉంది మనకు. కాబట్టి ఎందుకంటే పోలీసు దగ్గర 2 పార్టీలు ఉంటారు. ఒకరు ఫిర్యాదు ఇచ్చేవాళ్ళు, ఇంకొకరు ఆ నేరం చేయబడిందని చెప్పబడేవాళ్ళు. సపోజ్ ఇతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
కంప్లైంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుంటే ఈయనేమంటాడంటే పోలీసులు వాళ్ళ సైడ్ తీసుకుంటున్నాడు. సపోజ్ వీళ్ళ కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేస్తే వాళ్ళేమంటారు, పోలీసు ఇతని సైడ్ తీసుకొని మా మీద అన్యాయం చేశాడంట. కాబట్టి పోలీసు చర్య తీసుకున్నా చర్య తీసుకోకపోయినా ఒకరు పోలీసుకు విరుద్ధంగా మాట్లాడతారు. అది మామూలుగా జరిగే విషయం. కానీ పోలీస్ స్టేషన్లో వచ్చిన వాళ్ళతో సక్రమంగా మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని ఎవరి మీద అన్యాయం జరగకుండా వాళ్ళ చట్టాన్ని ఉపయోగించడం అన్నది పోలీసుల యొక్క బాధ్యత. అందుకనే పోలీసుల మీద ఇంత హైరార్కీ ఉంటుంది. ఇప్పుడు డీజీపీ గారు ఉన్నారనుకోండి స్టేట్లో, ఆయన రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నిటికీ ఆయన ఇన్ఛార్జ్. ఒక ఐజీ గారు ఉంటే ఆయన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నిటికీ ఆయన ఇన్ఛార్జ్. డిఐజీ అంటే ఆయన పరిధి, ఎస్పీ అంటే ఆయన పరిధి, మీరన్నట్టు డీసీపీ, ఏసీపీ వీళ్ళందరూ. కాబట్టి మొత్తం పోలీసు విభాగం అంతా కూడా పోలీస్ స్టేషన్ మీదే ఉంటుంది. డీజీపీ గారు ఇన్ని పోలీస్ స్టేషన్ల మీద కూర్చుంటారు, ఎస్పీ గారు కొన్ని పోలీస్ స్టేషన్ల మీద కూర్చుంటారు. కానీ పోలీస్ స్టేషన్ వర్కింగ్ అన్నది బాగుండాలి అన్నదానికే ఇంత హైరార్కీని పెట్టింది. ఎందుకంటే వారు ప్రజల యొక్క మూలభూతమైన హక్కులు ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ దేశంలో ఎవరైనా హరించగలరు, ఆపగలరంటే అది ఓన్లీ పోలీసు విభాగమే. సో అది వాళ్ళ చేతిలో ఉన్న అధికారాలను సక్రమంగా వాడాలన్న ఉద్దేశంతో ఇంత హైరార్కీ క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను కనుక సక్రమంగా చేయగలిగితే ఇటువంటి మీరు చెప్తున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా ఉంటాయి. ఏది ఏమైనా మనిషి వ్యక్తిగతంగా మారకపోతే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఫాల్టీగానే ఉంటాయి అనేది మటుకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఏదో నాకు పేరు ప్రఖ్యాతులు ఉండి కొంచెం నేను డీజీపీ దగ్గరికి వెళ్ళగలిగాను, కానీ సామాన్యమైన మానవుడు అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినా కేసు ప్రజెంట్ చేసుకోగలుగుతాడా? నా అదృష్టవశాత్తు నా బ్యాగ్లో టికెట్స్ ఉన్నాయి, నేను వెళ్ళాను అని అక్కడ ఈనాడు రిపోర్ట్ చేసింది. లేకపోతే వాళ్ళు టైం టేకింగ్ ప్రాసెస్లో ఎంత చివరికి నిజాలు నిగ్గు తేలచ్చు. కాకపోతే ఈ మనిషి ఎంత బాధకు లోనవ్వాల్సి వస్తుంది. నాలాంటిదే బాధపడింది. నేనేదో చీఫ్ గెస్ట్గా రండి సార్ అని పిలవడానికి వెళ్తే సంతోషపడతా, కానీ నా మీద ఇలాంటి కేసు పెట్టారు, ఇదిగోండి నా ప్రూఫ్స్ ఇవి ఉన్నాయి, అనవసరంగా పెట్టారని చెప్పుకోవడమే నాకు చాలా కష్టం అనిపించింది. ఇలాంటి వ్యవహారంలో మనిషి మారాలి, మనిషి వ్యక్తిగతంగా మారాలి. ప్రతి మనిషి హృదయంలో ప్రేమ ఉండాలి, నీతి ఉండాలి, దయ ఉండాలి. దీనికి మీ దగ్గర కార్యక్రమాన్ని రూపొందించారా? ఇప్పుడు విలువల బడి అన్నారు, ఆ బడిలో ఈ విలువలు కూడా చెప్తారా? అక్కడ మామూలుగా పాఠ్యపుస్తకాల్లో ఉన్న చదువు వదిలేసి మిగతావన్నీ అక్కడ నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే అవి స్కూల్లో చెబుతున్నారు. అవి వదిలేసినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే మనిషి ప్రవర్తన మార్చేవి ఈ సమాజంలో 3 విషయాలు. ఒకటి బడి, ఇంకొకటి ఇల్లు, మూడవది గుడి. ఈ 3 గనుక వాటి భూమికలను సక్రమంగా పోషించగలిగితే మనిషిలో మీరు అన్నట్టు ఆ మార్పు వస్తుంది. అందుకనే మాయమవుతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నది ఆ పాటలు అలాంటివి రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అందుకనే భగవద్గీతలో కూడా అంటే ఉద్ధరే ఉద్ధరాత్మానం, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అన్న కాన్సెప్ట్తో మనం అంతా కూడా ముందుకు వెళ్ళాలి. దాని మీద ప్రభావం ఇల్లు, బడి, గుడి. సో ఇల్లు తీసుకుంటే ఈ మధ్య ఏమైపోతుంది, అన్నీ కూడా ఎక్కడ ఇద్దరు బిజీగా ఉంటారు పిల్లలు, దీంతో ఆ విధంగా అక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు అక్కడ వెనకబడుతున్నాయి. బడికి వెళ్ళేసరికి ర్యాంకులు, మీకు 10/10 జీజీబీఏ వచ్చిందా, 9.8 వచ్చిందా, 80లో వచ్చిందా, ఎంబీబీఎస్లో వచ్చిందా, దీని మీదే రేస్ నడుస్తుంది. కానీ వ్యక్తి నిర్మాణం జరుగుతుందా లేదా అన్నది ఎక్కడా కూడా మెజర్మెంట్ లేదు. గుళ్ళకు వెళ్ళిన తర్వాత గుడి బేసిక్గా మనిషిలో ఆధ్యాత్మికత ద్వారా మనిషిలో పరివర్తన తీసుకురావాలి. సో ఆ విధంగా ఈ 3 కనుక వాటి భూమికలను పోషించగలిగితే మీరు అన్నట్టు ఆ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేవాడు కాదు, తర్వాత మీరు ఇచ్చిన కాంట్రాక్ట్లో మధ్యలో ఈ విధంగా వెళ్ళిపోయేవాడు కూడా కాదు. ఎందుకంటే కలియుగంలో ఏమైపోయిందంటే ఫైనల్గా మీ దగ్గర ఎంత డబ్బు ఉంది.
ఒకసారి భాగవతం చూసినా కూడా వ్యాసుడు రాస్తాడు చివరి పుస్తకంలో, ఆయన కలియుగం ఎలా ఉంటుందన్నది కూడా వర్ణిస్తాడు. అందులో ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే ఎక్కడ చూసినా డబ్బుకే ప్రాధాన్యత, మిగతావన్నీ కూడా ఏమీ ఉండవు ఈ కలియుగంలో. కాబట్టి ఈ డబ్బు ఎలా సంపాదిస్తున్నాం అన్న దాని మీదే ప్రజలు దాని వెంట పరిగెడుతుంటారు తప్ప మిగతా వాటి అన్నింటిని కూడా మరిచిపోతాం మనం. సో ఆ విధంగా ఉన్నాం మనం ప్రస్తుతం చూసుకుంటున్నా కూడా. ఇంతకుముందు గ్రామాల్లోకి వెళ్ళి ఎవరు ఇక్కడ పెద్ద వ్యక్తి అంటే ఎవరో ఒక రిటైర్డ్ టీచర్ని చూపించేవారు, గ్రామం కోసం పనిచేసిన వ్యక్తిని చూపించి. కానీ ఇప్పుడు వెళ్ళి అడగండి, ఆ ఊర్లో డబ్బులు ఎవరి దగ్గరికి ఎక్కువగా ఉంటాయో వారిని చూపిస్తారు. సో ఆ విధంగా సమాజంలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసేది కేవలం డబ్బు మాత్రంగానే మిగిలిపోయిన ఈ పరిస్థితుల్లో ఆ డబ్బు కోసం ఏవైనా చేయడానికి ప్రజలు ముందుకెళ్తారు. తనకి ఆస్తి సరిగా ఇవ్వలేదని మొన్న చెప్పినట్టు ఆ 87 ఏళ్ల వ్యక్తిని వాళ్ళ మనవడే ఆ విధంగా చేయడం అంటే ఎటు వెళుతున్నామన్నది ఒక సమాజం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం. తర్వాత సార్ షీ టీమ్స్ అని వచ్చాయి. చాలామంది స్త్రీ సంరక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా స్త్రీ చాలా క్షోభకు గురవుతోంది, అఘాయిత్యాలకు గురవుతోంది. ఎందుచేతనంటారు? అంటే ఆ ముద్దాయిల్ని మనం పట్టుకోలేమా? పట్టుకుని శిక్షించలేమా? ఒకవేళ పట్టుకున్నా వాళ్ళతో మాట్లాడే విధానం ఉందా, సిస్టమ్ ఉందా? ఎందుకు ఇలా చేశావు, ఇది తప్పు కదా, ఆమె కూడా ఒక జీవి, నువ్వు అఘాయిత్యం చేయడం కాకుండా కిరసనాయిలు పోసి తగలబెట్టేశావు, ఇది ఎంత దారుణము అని ఆ అబ్బాయికి కొంచెం చైతన్యం కలిగించే ప్రయత్నం ఉంటుందా? లేదా నువ్వు తప్పు చేసావు, నువ్వు శిక్ష అనుభవించు అని ఒకటే ఉంటుందా? మీ వ్యూస్ చెప్పండి. ఇప్పుడు ఇంట్లో చూసుకున్నా కూడా ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే తల్లిదండ్రులు అబ్బాయికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం మొదలుపెట్టారు ఈ మధ్యలో. వాడు ఎటైనా తిరిగి రావచ్చు కానీ అమ్మాయిని మందలిస్తుంటారు. అంటే మందలించాలి, అమ్మాయి భూమిక ధోరణి అన్నది. ఎందుకంటే ఒక స్త్రీమూర్తి యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీమూర్తి ఒక క్షేత్రం. సో ఆ క్షేత్రం చక్కగా ఉండాలి అన్నది మనం ఎప్పుడూ కోరుకుంటాం. సో ఆ విధంగా ఇద్దరికీ సమానత్వంగా మనం చూసుకుంటే, ఎందుకంటే సమాజం మారుతుంది. ఇంతకుముందు కేవలం ఆడవాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితమై ఉండేవాళ్ళు. కాబట్టి సమాజంలో మహిళల యొక్క భూమిక మారింది. వాళ్ళు అన్ని రంగాల్లోకి ముందుకు వస్తున్నారు. స్పేస్ షిప్లో కూడా వెళ్ళే ఇది ఉన్నారు, దేశానికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆ విధంగా అన్ని రంగాలలో ఏ రంగం తీసుకున్నా మహిళలు బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నారు. కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేసే బ్రాడ్ మైండెడ్నెస్ కూడా పురుషుల్లో ఉండాలి. అందువల్ల వారికి ఆ విధమైన భూమికను కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పించడం చాలా అవసరం. అందుకని ఇంటిలో కూడా ఇద్దరిని ఏ విధంగా మీరు చూస్తున్నారన్న దాని మీద వాళ్ళ మైండ్ సెట్ అన్నది ఆధారపడి ఉంటుంది. నేను మగవాడిని కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు అన్న ధోరణి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనిషి ఈ విధంగా పశువులాగా ప్రవర్తించే అవకాశాలు మీకు ఉన్నాయి. తర్వాత ఏంటంటే అనేక ప్రభావాలు, వ్యక్తి మీద అనేక ప్రభావాలు, సినిమాల ప్రభావాలు. ఇప్పుడు సినిమాలు చూడండి ఏ విధమైన విషయాలు బోధిస్తున్నారు మన వాళ్ళకి. అశ్లీల ప్రదర్శనలు ఇవన్నీ కూడా దాంట్లో. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసిన సోషల్ మీడియా, యూట్యూబ్లు కావచ్చు, వీటిలలో మీరు ఏం కావాలనుకుంటే అది చూడొచ్చు. ఇప్పుడు దానికి నెట్ అందరికీ ఫ్రీగా ఇచ్చేసి మీరు ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పేసి మనిషిని ఆ విధంగా తీసుకువెళ్ళిపోతున్నారు. సో ఈ పరిస్థితులలో ఏమవుతుందంటే సమాజం ఈ విధంగా చేయడం, ఒక ఆట వస్తువులాగా చూసే విధానం. మనం ఎన్నో కేసులు చూస్తున్నాం. ఇక్కడ దిశ కేసు చూసాం, నిర్భయ కేసు చూసాం ఢిల్లీలో, ఇలా రకరకాల ఆర్జీకర్ హాస్పిటల్ కలకట్టాలో చూసాం. సో ఇవన్నీ కూడా కొన్ని కేసులు. రోజు పేపర్లు తీస్తుంటే ప్రతి సెకండ్కి ఈ విధమైన అత్యాచారాలు జరుగుతున్నాయని మన డేటా కూడా చూపిస్తాం. పసిపిల్లలండి, 3 నెలల పిల్లల మీద కూడా ఈ విధంగా చేసే దుర్మార్గులు ఈ సమాజంలో ఉన్నారు. అంటే వీటన్నిటికీ కారణం ఏంటి అన్నది కూడా ఆలోచిస్తే వాళ్ళు అగైన్ మైండ్ సెట్, వీళ్ళు ఏ విధంగా తయారవుతున్నారు అంటే వాళ్ళకు అందుబాటులో ఉండడం, తర్వాత ఆలోచనలు అలా ఉండడం, ఆ ఆలోచనలను ఆ విధంగా ప్రేరేపించే మాధ్యమాలు ఉండడం, ఇవన్నీ కూడా ఒక కారణం. మీరన్నట్టు జరిగిన కేసులు ఎక్కువ కాలం పడుతున్నందువల్ల వీళ్ళ మీద ఏ విధమైన భయం లేదన్నది కూడా ఒకటి మీరు మాట్లాడారు. అదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తీసుకుంటే ఇలాంటివి జరిగితే చేతులు తీసివేయడాలు, పబ్లిక్గా హ్యాంగ్ చేయడము, రాళ్లతో కొట్టి చంపడం, ఇలాంటివన్నీ ఉన్నాయి శిక్షలు అక్కడ. అందువల్ల ఏమవుతుందంటే ఆ విధమైన శిక్షలు ఉండాలా అన్నది మన దేశంలో ఆ విధమైన చర్చ కూడా జరుగుతుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తాలో జరిగిన ఆర్జీకర్ హాస్పిటల్ చూసుకుంటే వెంటనే కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఆ తర్వాత ట్రయల్ అయింది, అతనికి యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది, అతనికి ఉరి శిక్ష విధించాలన్నది సిబిఐ వాళ్ళు ముందుకు వెళ్ళారు. అది చూద్దాం ఏ విధమైన నిర్ణయం ఇస్తారో అన్నది ఆధారం. అంటే ఏమవుతుందంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటాం. కాబట్టి ఇటువంటి ఈవెన్ నిర్భయ కేసులో కూడా మీరు చూసుకుంటే ఫైనల్గా 8 సంవత్సరాలు పట్టింది. అవునండి. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే ఈ శిక్షలు ఇవి ఒక విభాగం మాత్రమే. మనిషి ప్రవర్తన మార్చే విధానాలు అన్నది అవి ప్రాధాన్యత. అసలు ఈ విషయాలు జరగకుండా ఎలా చూడాలన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం మనకి. అది కావాలంటే మళ్ళా ఇల్లు, గుడి, బడి ఈ మూడే మళ్ళా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సో ఈ విధంగా ఒక హోలిస్టిక్ రీతిలో కనుక మనం ఆలోచిస్తే ఒక క్రైమ్ను క్రైమ్గా చూడకుండా ఇది ఎలా వస్తుంది, ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయని చూడడం వల్ల నేను చాలామంది ఫిల్మ్ డైరెక్టర్లు మాట్లాడుతుంటాను. ప్రతి 5 నిమిషాలకు మీరు హీరో సిగరెట్ తాగడం చూపిస్తారు, ప్రతి 10 నిమిషాలకు వాళ్ళు ఏదో ఈ మద్యపానం చేయడం చూపిస్తారు, వాటిలో చిన్నగా రాస్తారు మద్యపానం, ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరమని. మరి అనవసరమైన విషయాలు కూడా అందులో చూపించాల్సిన అవసరం ఏముందంటే హాస్యాస్పదం అయిపోయిందండి. ఆ విధంగా మళ్ళా డబ్బే ప్రధానం. మీరు ఏదైనా చూపించండి, ఫైనల్గా మీ సినిమాకు 1000 కోట్లు వస్తుందా 500 కోట్లు వస్తుందా, దీంట్లో అంతా చెప్పాను కదా, కలియుగంలో ఫైనల్గా మీకు డబ్బు, ధనం, మనీ దీని మీదే నడుస్తుంది తప్ప మనం సమాజానికి మన బాధ్యత ఏంటి అన్నది కూడా చూసుకునే విధానాలు ఎక్కడ కనిపించట్లేదు. సో సమాజం పట్ల మన బాధ్యత ఉంది, దేశం పట్ల మన బాధ్యత ఉన్నదన్న భావాలు గనక మనం చిన్నతనం నుంచే పిల్లల్లోకి తీసుకురాగలిగితే ఇటువంటి ప్రవర్తనే ఉండదు మనకు. అసలు ఆ ప్రవర్తన మనం నియంత్రించగలగాలి అన్నది చూడాల్సిన అంశం. పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఎలా మాట్లాడుతున్నారు చూడండి, మహిళల గురించి ఏ విధంగా మాట్లాడతారు, వీళ్ళంతా స్టేజ్ మీద ఇలా మాట్లాడుతుంటే ఎంత ఇదిగా ఉంటుందండి. అవునండి. అంటే ఇవన్నీ కూడా సమాజంలో ఒక సెలబ్రిటీ అన్న వ్యక్తి యొక్క అభిప్రాయాలు సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా చాలా ఆచితూచి మాట్లాడాలి. మిగతా వాళ్ళలాగా వాళ్ళు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళ ప్రభావం ఉంటుంది. మళ్ళా భగవద్గీతకు వెళితే ఏమవుతుందంటే యద్యజాచరతి శ్రేష్టత తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదు అనువర్తతే. ఈ పెద్దగా ఉన్నవాళ్ళు, గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళ ప్రవర్తనను చూసి మిగతా వాళ్ళు కూడా వాళ్ళను అనుసరిస్తారు అన్నది అంటే యద్యజాచరతి శ్రేష్టత. కొంతమందిని ముద్దాయిల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో అమాయకులైన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు అనే ఒక ఆలోచన ఉంది సమాజంలో. అంటున్నారు కూడా ఈ కేసులో ఇట్లా జరిగింది అని. అది నిజమే అంటారా సార్? ఇప్పుడు చట్టం మీరు ఒకసారి చూస్తే పోలీసులకి ఆర్ ఈవెన్ సాధారణ వ్యక్తులకి కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని తీసినా కూడా అది నేరం కాదు అన్నది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు, రాత్రి ఎవరో ఒక వ్యక్తి ఒక గన్ తీసుకొని వచ్చాడు మీ ఇంటికి, ఒక కత్తి తీసుకొని వచ్చాడు. అతను నువ్వు చేయొద్దు, ఇలా ఉండు అని చెప్పడానికి మీకు ఇస్తామో ఉండదు. మీ దగ్గర ఉంటే మీరు ఫైర్ చేస్తారు, ఎందుకంటే మీ ఆత్మ సంరక్షణలో మీరు ఏమైనా చేయొచ్చు. సో ఈ ఆత్మ సంరక్షణలో ఎదుటి వ్యక్తిని ఇంజూరీ చేయడము, ప్రాణాలు తీసుకునేంత వరకు కూడా మనకు చట్టంలో అధికారం సృష్టించబడింది. కానీ ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఎన్కౌంటర్లు అన్నవి ఏవైతే ఉన్నాయో, అంటే అరెస్ట్ చేసిన వాళ్ళు వెళ్ళి తీసుకువెళ్ళి చంపేస్తున్నారు అన్నది ఒక సర్వసాధారణమైన చర్చ. వాటి మీద పోలీసుల మీద కేసులు రిజిస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిశ తీసుకుంటే, దిశ ఎన్కౌంటర్ ఇక్కడ జరిగింది. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఐ థింక్ వెటర్నరీ డాక్టర్. ఆ అమ్మాయిని ఏ విధంగా వాడు ఫైనల్గా చంపేసే స్థితికి, అత్యాచారం చేసి చంపేసే స్థితికి వెళ్ళినట్టు పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో తీసుకువెళుతున్న సందర్భంలో వాళ్ళు తిరగబడ్డారని చెప్పేసి దాని మీద మళ్ళీ ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా ఇప్పుడు నడుస్తుంది. అంటే ఏమవుతుందంటే అనేక అనుమానాలు కూడా కొన్ని ఎన్కౌంటర్లలో జరుగుతుంటాయి. సో వాటిలలో కూడా మరి ఫైనల్గా కోర్టుకి పోలీసులు సంజాయిషి ఇచ్చుకోవాలి. ఏ పరిస్థితులలో చేశామని వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళనే నిందితులుగా నిలబడతారు, బోన్లో నిలబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఫీల్డ్ మీద ఏం జరిగింది అన్నది మనకు కూడా తెలియదు. కాబట్టి ఫైనల్గా అది
ఈ సాక్ష్యాధారాలను బట్టి ఫైనల్గా కోర్టులు నిర్ణయం తీసుకుంటుంటాయి. అంటే ఏమవుతుందంటే ప్రజా ఆగ్రహం కూడా ఒక విషయం మీరు ఆలోచించాలి. అప్పుడు దిశ కేసు జరిగినప్పుడు మొత్తం దేశం, నిర్భయ కేసు జరిగినప్పుడు మొత్తం దేశం, ఇవన్నీ కూడా ఈ వ్యక్తులను మాకు ఇచ్చేసేయండి మేము చంపేస్తామన్న విధానాలు కూడా చాలామంది చేశారు. కానీ ఏమవుతుందంటే పోలీసులు అన్నవారు కూడా ఈ విధమైన ప్రజా ఆగ్రహం ఉన్నా కూడా విధానాలను, ప్రొసీజర్ను ఫాలో అయ్యి తీసుకువెళ్లాల్సింది. కానీ వారు వెళ్ళినప్పుడు నిజంగా అటువంటిది జరిగితే మరి ఏం చేస్తారు పోలీసులు? వారు ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, మేము ఈ పరిస్థితుల్లో చేశాము అన్నదాన్ని వాళ్ళు రేపు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హజార్డ్ అంటుంది. మనం చేస్తున్న ఉద్యోగంలో ఈ విధమైన హజార్డ్ మనకు ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. ఈ స్త్రీల సంబంధమైన సమస్యలు రోజు రోజుకు అధికమవుతున్నాయి సమాజంలో. అటువంటప్పుడు ఇది కొంచెం విపరీత ధోరణిగా అనిపించవచ్చు. అందరికీ కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ, పోలీస్ అకాడమీలో కానీ, పోలీస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కానీ తత్వబోధ ఒక అంశంగా పెట్టడానికి అవకాశం ఉందా? ఇప్పుడు శంకరాచార్యుల వారంటే ఎవరికి తెలియదు. నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవ సాది వికారం, మాంసపు ముద్దర అన్నాడు. అది వాళ్ళల్లో ఆ హార్మోన్స్ ప్రేరేపణ చేస్తున్న సందర్భంలో మనం వాళ్ళను కామ్ చేసి ధ్యానము, అష్టాంగ యోగ, పతంజలి యోగ వాళ్ళకి చెప్పి ఇది మనం వైరాగ్య బోధ చేయడం. అంటే చిన్మయానంద స్వామి వారు ఒక విషయం చెప్పేవారండి, నాకు అది గుర్తుండిపోయింది. ఏమనంటే ఒక అబ్బాయి మామూలు భక్తుడు ఆయన దగ్గరకు వచ్చారంట. ఆయన డయాబెటిక్ ఉండి ఐఎమ్ సారీ నేను ముందే చెప్పేశాను. ఆయన ఒక బాటిల్ ఇచ్చి ఇది డాక్టర్ కమలాకి ఇవ్వు, బాంబేలో ఉంటుంది అని చెప్పాడు, ఈయన పూనాలో ఉండి. ఆ బాటిల్ హార్ట్ సింబల్స్ తోటి ప్యాక్ చేసి ఉందిట. అది తీసుకుని ఈ అబ్బాయి చూసి ట్రైన్లో కూర్చున్నప్పటి నుండి ఆయనకు క్యూరియాసిటీ ఉందిట, ఇందులో ఏముంది, ఆయన స్వామి లేడీ డాక్టర్కి పంపిస్తున్నాడేంటి అని. అది ర్యాప్ తీసేస్తే చాలా మంచి పర్ఫ్యూమ్ బాటిల్ ఉందిట. పర్ఫ్యూమ్ బాటిల్ చూసి అమ్మా ఈ స్వామి లేడీ డాక్టర్కి పర్ఫ్యూమ్ పంపిస్తున్నాడా ఏంటిది అని ఒకసారి ఇది ఎట్లా ఉందో చూద్దామని బాటిల్ ఓపెన్ చేసి వాసన చూసి ఇమీడియట్గా ట్రైన్ కిటికీలో నుండి దాన్ని విసిరి కొట్టేశాడట. అంటే ఆ స్వామి ప్యాథాలజీ ల్యాబ్కి స్పెసిమెన్ పంపిస్తున్నాడండి ఆయన డయాబెటిక్ అవడంతో. అయితే అది బాగుంది అనుకుని ఆ హార్ట్స్ ర్యాప్ చూసినంత వరకు, బాటిల్ చూసినంత వరకు అనిపించింది. ఎప్పుడైతే లోపల విషయం తెలుసుకున్నాడో విసిరి పారేశాడు. ఆ తత్వము విసిరి పారేయడము కాదు, ఆ తత్వం తెలుసుకోవడము. ఇది లోపల ఉన్నది ఇంతే, నా హార్మోన్స్ నన్ను ఇట్లా ప్రేరేపిస్తున్నాయి, వీటిని నేను నియంత్రించుకోవాలి, వీటిని నేను అలౌ చేస్తే సాటి మనిషికి హాని కలుగుతుంది అనే ఈ తత్వము రూఢిగా వాళ్ళల్లో వెళ్ళడానికి పోలీస్ అకాడమీలో, తర్వాత స్కూల్స్లో, కాలేజెస్లో, అన్ని సంస్థల్లో ఒక అంశంగా దీన్ని పరిచయం చేస్తే, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు స్టూడెంట్స్కి విద్యాబోధన చేయమని ఒక పోస్ట్ క్రియేట్ చేశారు కదా, వాళ్ళ ద్వారా కానీ, ఎఫెక్టివ్ స్పీకర్స్ ద్వారా కానీ, మీ బోటి పెద్దల ద్వారా కానీ అందరికీ ఈ మీరు ఇంపాక్ట్లో మాట్లాడిన వీడియో నేను విన్నాను సార్, చాలా బాగా చెప్పగలుగుతారు. ఈ విషయం మీరు అందరికీ ప్రబోధించడానికి అవకాశం ఉందా? ఆ అంశం ఆల్రెడీ ఉందా, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తే మంచిదా? ఉంది. యాక్చువల్గా మీరు తెలుగు భాష, తెలుగు సబ్జెక్టు మీరు ఒకసారి చూస్తే తెలుగులో పాఠాల ద్వారా అనేక ఇతర విషయాలు మనకు బోధింపబడేవి. మిత్రలాభం మనకు చెప్పేవాళ్ళు, మిత్రభేదం చెప్పేవాళ్ళు, పంచతంత్ర కథలు మనకు చెప్పేవారు. ఇవన్నీ కూడా మనకు తెలుగులో నేర్చుకునేవాళ్ళం. దానివల్ల ఏమవుతుందంటే అది ఒక విషయంగా కాకుండా మనిషి ఆలోచన విధానాన్ని మార్చేదానికి ఈ విధమైన సబ్జెక్టులో చేసి,
కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవే మాకు ముఖ్యం, లాంగ్వేజ్లు అవసరం లేదు. తర్వాత సంస్కృతం అని చెప్పేసి ఒకటి లాంగ్వేజ్, మాకు 97 మార్కులు వస్తాయి కాబట్టి మేము సంస్కృతం తీసుకుంటాం అంటారు. అది సంస్కృతం రావట్లేదు, ఏమీ రావట్లేదు. కాబట్టి ఎప్పుడైతే మన భాషకు తర్వాత వచ్చేసి మన ఈ విధమైన లాంగ్వేజెస్కి ప్రభావం తగ్గిపోవడం వల్ల ప్రతిదీ కూడా నాకు ఇది చదివితే ఏమొస్తుంది, ఎన్ని మార్కులు వస్తాయి అన్నది ఒకటి ఫైనల్గా వచ్చేసింది. ఇప్పుడు యోగాభ్యాసం స్కూల్లో ఇంట్రడ్యూస్ చేస్తే చాలామంది పేరెంట్స్ వచ్చి మా పిల్లవాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ పెట్టించండి, ఆ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు. చాలామంది నాకు టీచర్స్ కలుస్తారు, నేను వెడుతుంటాను స్కూల్స్కి, కాలేజెస్. దీనివల్ల ఏంటి, మా పిల్లవాళ్ళని ఆటలు ఆడిస్తున్నారు, గేమ్స్ ఆడిస్తున్నారు, దానివల్ల వాడు అలసిపోయి హోంవర్క్ చేసుకోవట్లేదు, కాబట్టి అది ఆపేసేయండి, అప్పుడు ఒక ఫిజిక్స్ క్లాస్ పెట్టండి అని అడుగుతున్నారు. అంటే ఏమైపోతుందంటే సమాజంలో ఫైనల్గా వీళ్ళు ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలో వాడికి ఏమీ రాకున్నా పర్వాలేదు, ఈ విషయ పరిజ్ఞానం, కేవలం సబ్జెక్టు విషయాల పరిజ్ఞానం ఇచ్చేసి వాడిని అటు చేస్తే చాలున్నది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా తప్పుపడడానికి లేదు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు సమాజంలో ఫైనల్గా మనం ఎలా సంపాదిస్తాం, ఏం సంపాదిస్తున్న దాని మీదకే ప్రాధాన్యత ఉండడం వల్ల ముందున్న గురుకులాలు కానీ ఈ విధమైన బోధన, తత్వబోధన కానీ ఇవన్నీ కూడా పక్కకు పెట్టివేయడం జరిగిందనమాట ఆ విధంగా. కాబట్టి మళ్ళా సిచ్యువేషన్ తీసుకురావాలంటే మళ్ళీ ఇవే ఇల్లు, బడి, గుడి, ఇక్కడ మార్పు వస్తే తప్ప వాటిల్లో మార్పు రాదు అన్నది మనం నేర్చుకోవాల్సిన అంశం. కాబట్టి మనం క్లాసులు పెట్టవచ్చు, ఇది చేయవచ్చు. మేము యాక్చువల్గా నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు నాందేడ్ అనే జిల్లాలో ఎస్పీగా పనిచేసేవాడిని. అప్పుడు ఏంటంటే ఈ హిందువులని, ముస్లింలని ఈ విధంగా ఒకరు విపరీతమైన గొడవలు జరిగేవి. కాబట్టి అప్పుడు ఆలోచించాం, మనం అన్ని మతాలు మంచి విషయాలే చెబుతాయి, కానీ మనం ఆ మతంలో ఏం చెబుతున్నారన్నది తెలియకపోవడం వల్ల ఆ వ్యక్తికి ఆ రంగు వేసేసి ఈ మతానికి చెందిన వాళ్ళందరూ కూడా దుర్మార్గులన్న ఒక రంగు వేయడానికి ప్రయత్నిస్తాం. అందుకని ఏం చేసామంటే ఒక పుస్తకం తయారు చేసాం. ఆ పుస్తకంలో అన్ని మతాల గురించి రాసి అందులో చక్కగా ఒక చిన్న 30 పేజీల పుస్తకం అన్ని స్కూల్స్లో మేము డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళా మనకు ఎలా ఉంటుందంటే పరీక్ష ఉంటుందని చెబితే తప్ప ఎవరు చదవరు స్కూల్స్లో. కాబట్టి ఒక పరీక్ష కూడా పెట్టాం 3 నెలల తర్వాత, ఇచ్చి మంచి మంచి బహుమతులు ఇచ్చాం. అంటే ఇది ఎందుకు చేసామంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు చూస్తే వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటంటే ఎవరైనా వాళ్ళను పక్కదారిన పట్టించాలన్న ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మాట్లాడతారు, అలా కాదు ఇది విషయం అన్నది. కాబట్టి ఆ చిరుప్రాయంలో మనం ఏ విధమైన ఆలోచనలు మనం ఇంట్రడ్యూస్ చేస్తామో అన్న దాని మీద ఆధారపడి, కాబట్టి ఇవన్నీ చేయాలి. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్, ఇది ఖచ్చితంగా మనం పాటించాలి. అందుకని ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో మార్పు రావాలి, ఎవాల్యుయేషన్ సిస్టంలో మార్పు రావాలి. మీరు ఒక వ్యక్తిని ఏ విధంగా మీరు ఫైనల్గా ఆ వ్యక్తిలో ఉన్న గుణగణాలు, అతనిలో ఉన్న, అందుకనే ఏమంటామంటే మనం కేవలం సాక్షరులుగా తయారు చేస్తున్నాం ఈ మధ్య విద్యాలయాల్లో, సాక్షరులు. అందుకనే సాక్షర అనే పదాన్ని తిప్పి రాస్తే రాక్షస అవుతుందని. కాబట్టి విద్యాలయాల్లోంచి కేవలం సాక్షరులను తయారు చేస్తే వాళ్ళు వెళ్ళి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు సమాజంలో. కాబట్టి అక్కడ మార్పు రావాలి బేసిక్గా. దానికి ఈ సిస్టమ్ తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఒక పిల్లవాడు మంచి ప్రవర్తన మంచి ఉంది కానీ మార్కులు రాకుంటే ఆ పిల్లవాడిని పక్కకు పెట్టేస్తాం, ఫెయిల్ అంటాం లైఫ్లో. సో వీటన్నిటిని కూడా కలబోసి మనం ఒక ఎవాల్యుయేషన్ సిస్టమ్ అన్నది తీసుకురావాలి అన్నది ఒకటి. అందుకని ఈ విలువల బడి లాంటి కాన్సెప్ట్స్తో కొన్ని మొదలు పెడుతున్నాం మేము. ఇది కొన్ని చేసిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి కూడా తీసుకువెళ్ళి అవుట్ ఆఫ్ స్కూల్ బాధ్యత మాకు అప్పచెప్పండి, మేము చేస్తామన్నది కూడా మేము రాబోయే కాలంలో ప్రభుత్వాల ముందు ఉంచబోయే ప్రస్తావన. ఎందుకంటే ఒక మంచి సమాజం ఏర్పడాలి, ఒక మంచి ఆలోచన పరులు కావాలి సమాజానికి. అందుకనే నేను చెబుతుంటాను పిల్లలకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళంతా కూడా పుట్టినరోజున వెళ్ళి ఒక రక్తదానం చేయండి అని నేను చెబుతుంటాను వాళ్ళకి. చాలామందిని ఎంకరేజ్ చేశాను. అంటే ఏమవుతుందంటే మనం సమాజానికి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ వాళ్ళలో కనుక మనం తీసుకురాగలిగితే వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. అందుకనే పిల్లలందరినీ కూడా ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం, చారిటీ యాక్టివిటీస్లో వాళ్ళని తీసుకువెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. సో ఇందులో ముఖ్యంగా పేరెంటల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇప్పుడు. అందుకనే తల్లిదండ్రులను కూడా మనము ప్రబోధనం ద్వారా వాళ్ళను ప్రభావితం చేస్తే వాళ్ళు పిల్లల్ని ప్రభావితం చేస్తారన్నది కూడా మనం ఆలోచించాలి. అవును సార్, మీ ఉద్దేశం ఇంకా ప్రబలమై సమాజం అంతా విస్తరించాలి అని ప్రార్థన చేస్తానండి. డెఫినెట్గా ప్రయత్నిద్దాం, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మీరు చాలా ఈ మంచి పేరు సంపాదించుకున్నారండి యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్.
కానీ ఇది చాలా స్ట్రెస్తో కూడుకున్న పని అని నేను అనుకుంటాను. నిజమేనా? మళ్ళీ చిన్మయానంద గారి గురించి మాట్లాడారు కాబట్టి మళ్ళీ వారిచ్చిన సమాధానమే దీనికి సమాధానంగా ఇస్తాను నేను. ఒక భక్తుడు వెళ్ళి చిన్మయానంద గారి దగ్గర, మీకు మాకు తేడా ఏంటి? మీరు భోంచేస్తారు, మీరు మాట్లాడతారు, మేము మాట్లాడతాం, మేము చేస్తాం, మరి మీరు చిన్మయానంద అయిపోయారు, మరి మేమేంటంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే శ్రద్ధ పెడతాను అన్నాడు ఆయన. నేను భోంచేస్తున్నప్పుడు మిగతా విషయాలు ఆలోచించను, ఆస్వాదిస్తాను ఆ భోజనాన్ని. చదువుతున్నప్పుడు వేరే విషయాలు పట్టించుకోను, దాన్నే నేను చూస్తుంటాను. మాట్లాడేటప్పుడు నేను మిగతా విషయాలు ఏమీ ఉండవు, మీకు మంచి మెసేజ్ అందించాలని ఆయన చెప్తారు. దానివల్ల ఏంటంటే నాకు స్ట్రెస్ ఉండదు, నేను అందుకనే చిన్మయానందని అన్నారు ఆయన. కాబట్టి స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే మనము కేంద్రీకరించకుండా మనం ఏదైతే పని చేస్తామో దాంట్లో స్ట్రెస్ వస్తుంది. నేను అందుకనే స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడుగుతాను, సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీలో స్ట్రెస్ ఉంటుందా అని. ఉండదు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు కళ్ళతో చూస్తాం, మనసుతో చూస్తాం, హృదయంతో కూడా చూస్తాం. ఈ మూడు ఎప్పుడైతే కలయిక వస్తుందో అప్పుడు స్ట్రెస్ ఉండదు మనకి. కాబట్టి చదవడంలో కూడా మనం ఈ మూడింటిని కనుక అక్కడ కేంద్రీకరించి చేయగలిగితే అది ఒక ఆనందం అవుతుంది. అందుకని మోడీ గారు కూడా అంటుంటారు కదా, పరీక్షలు అంటే పండగలుగా మీరు చూసుకోవాలి, అది మీకు ఒక భయాన్ని సృష్టించేది కాకూడదని ఆయన పరీక్షా పే చర్చ అని కూడా ఆయన కండక్ట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. ఓ పుస్తకం కూడా రాశారు ఆయన, ఎగ్జామ్ వారియర్స్ అని. సో దానివల్ల మనం తీసుకుంటే మనం చేస్తున్న పనిలో గనక 100% దానిలో గనక మనం లక్ష్యం కేంద్రీకరించగలిగితే, అంత సులభం కాదు అది, కానీ బై ప్రాక్టీస్ వస్తుందండి. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో స్ట్రెస్ ఉండదు ఎప్పుడు కూడా. అది కాకుండా ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా అన్నమాచార్య కీర్తనలు మీరు కూడా గొప్ప గాయనిగా పేరొందారు. ఎందుకంటే మీరు మీ మనస్సుని, మీ హృదయాన్ని మొత్తాన్ని దానిలో పెట్టారు కాబట్టి మీరు ఆనందించారు దాన్ని. నేను మీకు స్ట్రెస్ ఉంటుందని నేను అనను, ఎందుకంటే ఆ ప్రక్రియలో మీరు పూర్తిగా లీనమైపోయారు కాబట్టి అది మీకు ఆనందాన్ని కలిగించింది. మీ ఆనందం ప్రజలకు ఆనందాన్ని కలిగించింది. సో ఆ విధమైన భావాలతో గనక మనం వెళ్ళగలిగితే ఎవరికీ స్ట్రెస్ ఉండదు. కాబట్టి మనం చేసే పనిలో నిమగ్నమై చేయగలిగితే అది ఆనందానికి దారితీస్తుంది అని అనుకుంటాను నేను. పూర్తిగా ఏకాగ్రత చేస్తున్న పని మీద పెట్టాలి అనేది కదా మీరు చెప్పిన సారాంశం. అది సాధించడానికి మీరు అవలంబించిన పద్ధతులేంటి? అంటే ఏమవుతుందంటే మనకు ఏవైతే ఈ పక్కన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ పెడితే అందులో రేడియో సిగ్నల్స్ రావు, మొబైల్ సిగ్నల్స్ రావు, ఓన్లీ టీవీ సిగ్నల్సే వస్తాయి దాన్ని. కాబట్టి ఈ సిగ్నల్స్ని మనం పక్కకు పెట్టేయాలి. మనం ఏది చేస్తున్నప్పుడు అదేంటంటే చిన్నప్పటి నుంచి మన జీవన విధానం, తర్వాత మనకు పాఠ్యాంశాలు, తర్వాత మనం చేస్తున్న యోగాభ్యాసం కావచ్చు, ప్రాణాయామం కావచ్చు. కాబట్టి ముఖ్యంగా వివేకానందుల వారిని మళ్ళా ఒకసారి స్మరిస్తాను. ఆయన ఏమన్నారంటే మనిషి 4 రకాల ట్రైనింగ్లు ఇచ్చుకోవాలి అన్నారు. మొదటిది వచ్చేసి మీ శరీరానికి మీరు ప్రశిక్షణ ఇచ్చుకోవాలి. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక 45 నిమిషాలు ఏదో ఒక వ్యాయామం చేయండి అంటారు. ఏ సౌండ్ బాడీ ఇన్ ఏ సౌండ్ మైండ్ అంటాడు, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఆయన అందుకనే అంటారు, నాకు ఫుట్బాల్ ఆడే యువతరం నాకు బాగా ఇష్టం భగవద్గీత చదివే వారికన్నా అంటాడు ఆయన. ఎందుకంటే మీరు ఒక్కసారి ఫిజికల్గా ఫిట్గా ఉంటే మిగతావన్నీ కూడా సమకూరుతాయి అంటాడు. రెండవది వచ్చేసి ట్రైనింగ్ యువర్ మైండ్ అంటాడు, మనస్సుని ప్రశిక్షణ ఇవ్వడం. దానికోసం ఆయన చెప్పినది ప్రాణాయామం. ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తామో మన శ్వాస ప్రక్రియ మన అధీనంలో ఉంటుంది, అప్పుడు ఏంటంటే మనసు ఆధీనంలోకి వస్తుంది అని వారు అంటారు. మూడవది వచ్చేసి మాటకు ప్రశిక్షణ. మాటకు కూడా మనం ప్రశిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం విస్తృతంగా చదివితే మనకు ఆ మాటలు వస్తాయి ఈజీగా. ఎప్పుడైతే మనం చదవమో, ఇప్పుడు సినిమాల గురించి అడిగితే అందరూ మాట్లాడతారు, కానీ విషయాల గురించి మన మైండ్లో ఏం పెడుతున్నామన్న దాని మీద మనం మాటలు వస్తాయి. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే మీరు పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవండి. నాలుగవది వచ్చేసి పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పాటు చేసుకోండి అంటాడు. పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఎప్పుడు కూడా చేసే ప్రతి పనిలో కూడా సకారాత్మకమైన ధోరణి మనం అవలంబించగలిగితే, దాన్ని డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచన విధానం మారుతుంది. దానికోసం వారు ఏమంటారంటే గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి అంట. ఇప్పుడు అన్నమయ్య వారి చరిత్ర మనం చదివితే ఆయన ఆ కాలంలో
వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా కీర్తిస్తూ ఆయన మనకు ఎన్ని వేల కొద్ది కీర్తనలు మనం రాశారన్నది మనం చూసాం. కాబట్టి ఆయన జీవితాన్ని చదివితే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా ఎంతోమందిని, సావిత్రిబాయి పులే గారి జీవిత చరిత్ర చదివితే అమ్మాయిల చదువు కోసం ఆవిడ ఎంత కష్టపడిందని తెలియదు. మన కష్టాలు ఏంటి, ఏమీ లేవు వారి ముందు అన్న ధోరణి వస్తే మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆడతాం. లేకుంటే ప్రస్తుత సమాజంలో ప్రతిదీ నెగటివే, ప్రతిదీ క్రిటిసైజ్ చేయడం, ఎక్కడా కూడా పాజిటివ్ మెంటాలిటీ రావట్లేదు. ఎవరైనా మంచి పని చేస్తుంటే వాళ్ళను మెచ్చుకునే ఇది కూడా లేదు. మొన్న ఒక క్లబ్కి వెళితే, ఒక కార్యక్రమానికి వెళితే ఒక మెషిన్ పెట్టారు అక్కడ. అది చప్పట్లు కొట్టే మెషిన్ అంట. అంటే కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు, పిల్లలు ప్రదర్శనలు చేస్తున్నప్పుడు కూడా తల్లిదండ్రులు చప్పట్లు కొట్టట్లేదు. కాబట్టి మేము ఒక మెషిన్ పెట్టాము, ఆ మెషిన్కు సిగ్నల్ ఇవ్వగానే అది చప్పట్లు కొడుతుంది, అది విని వీళ్ళు చప్పట్లు కొడతారట. అంటే అప్రిసియేషన్ అన్నది సమాజంలో తగ్గిపోయింది. అది ప్రతి వ్యక్తిలో దోషాలు వెతకడం, ఆ వ్యక్తిని ఎలా మనం వెనక్కి లాగడం, ఈ ప్రయత్నాల్లో ఉంటున్నారు తప్ప ఒక మంచి చేస్తే ఎవరైనా దాన్ని ప్రోత్సహించే తత్వం ఇదే పాజిటివ్ మైండ్ సెట్ అంట. అది ఎప్పుడైతే గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదువుతామో మనం మనిషి చిన్న మంచి పని చేసినా కూడా మెచ్చుకునే స్థాయికి మనం ఎదుగుతాం. కాబట్టి ఈ 4 ట్రైనింగ్స్ అన్నవి ముఖ్యమని ఆయన అన్నారు. శారీరక ప్రశిక్షణ, మానసిక ప్రశిక్షణ, మాటకు ప్రశిక్షణ, ఆలోచన విధానానికి ప్రశిక్షణ. ఇవి మనం ఇచ్చుకోగలిగితే మీరు అన్నట్టు కాన్సన్ట్రేట్ చేయగలం. మన పనిలో ఏదైనా అవరోధాలు వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలం. ఎప్పుడు కూడా మనం ఫెయిల్యూర్ అనుకోవద్దని మా గురువు గారు అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆయన ఎప్పుడు ఏమంటారంటే, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటారు ఆయన. నువ్వు చేస్తున్న ప్రయత్నంలో ఒక అటెంప్ట్ చేసావు, అందులో మళ్ళీ ఇంకో అటెంప్ట్ చేయి అన్నది. ఆ విధంగా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి అన్నది మనం చేసుకోగలిగితే ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా మనం పాజిటివ్గానే ముందుకు వెళ్ళొచ్చు. ఈ సోషల్ మీడియా ఒకటండి, ఇందాకే మాట్లాడదాం అనుకున్నాను సందర్భం వచ్చినప్పుడు. మంచా చెడ్డ అన్న ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయడం అనేది, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది చూస్తున్నాము. దానికి ఒక కంట్రోల్, ఒక హద్దు, ఒక సెన్సార్ బోర్డు ఉంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయము. మన మండలి బుద్ధ ప్రసాద్ గారు గెలిచినప్పుడు ఒక సన్మాన సభ జరిగింది. నన్ను గెస్ట్గా పిలిస్తే నేను ఆయనకి ఇదే నివేదించాను. సరే, చాలా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అది మంచా చెడ్డా కూడా ఆలోచన చేయరు, ఇష్టం వచ్చినట్టు చెప్తారు. నేను ఒక పని చేశాను సార్, అదేమి అంటావా మావా అంటావా అని ఒక పాట వచ్చింది. ఆ పాట సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, ఊరికే పాట మటుకే వస్తే మా వాడు తెచ్చి వినిపించాడు నాకు. ట్యూన్ సరదాగా ఉందిరా ఇది అని. నన్ను ఎప్పుడు జనం ఎక్కువగా అడిగే ప్రశ్న, పాపాత్ములందరూ సుఖపడుతున్నారు, పుణ్యాత్ములందరూ దుఃఖపడుతున్నారు ఎందుకు? దానికి ఆ ట్యూన్లో నేను కర్మ సిద్ధాంతాన్ని పాడి వీడియో షేర్ చేశాను. అది ఎలాగో మన రచయిత, పాట రచయిత దగ్గర దాకా వెళ్ళింది. అది దాని మీద ట్రోల్స్ చూస్తే ఇంకా ఇట్లాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు అనే భావన నాకు వచ్చింది. అంతగా నిష్కర్షగా వాళ్ళు నిస్సిగ్గుగా అలా ట్రోల్ చేయడం అనేది, అసలు ఆమె చేస్తున్న పని ఏంటి? ఏదైనా కమర్షియల్ సబ్జెక్ట్ జోలికి వచ్చిందా? నాకు అవకాశాలు వచ్చినవి ఆన్ రికార్డు ఉన్నాయి సినిమాలో, అవి నేను వద్దనుకుని ఉన్నాను. మరి ఈ పాట పాడింది అని అంటే కారణం ఏంటి అని కూడా ఆలోచన చేయకుండా, వయసు ఎంత ఆమెది అని కూడా లెక్క చేయకుండా రాశారు సార్. అది నేను ఆయనకి ఈ మాట చెప్పలేదు కానీ జనరల్గా చెప్పాను. ఇట్లా చేయడం నాకు జరిగిందనే కాదు, మనసులో కష్టం ఉంది. నేను ఎవరిని పడితే వాళ్ళను దూషించడము, వాళ్ళకు నచ్చకపోతే పూర్తిగా డ్యామేజ్ చేయడము, నచ్చితే దుర్మార్గమైన ఎలివేట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ సోషల్ మీడియాకి ఒక చెక్ పెడితే బాగుంటుందేమో.
ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా చేయకూడదు. ఇది ఎట్లాగైతే ఇప్పుడు డిఫమేషన్ సూట్ వేస్తారో దానికి ఎక్కువ అవకాశం కలిగించి ఒక సంస్థే వాళ్ళని నియంత్రించే విధంగా ఒక బోర్డు వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. డెఫినెట్గా. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. తన మీద ఎటువంటి నియంత్రణ ఉండకూడదని కోరుకుంటారు. స్వేచ్ఛ అంటే చెప్తాను దానికి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్లో వెళితే మీకు ట్రాఫిక్లో పోలీస్ కానిస్టేబుల్ వద్దనుకుంటారు చాలామంది. నేను ఎటు కావాలంటే ఎటు వెళ్ళాలి, నేను హెల్మెట్ పెట్టుకోకూడదు, నేను సీట్ బెల్ట్ పెట్టుకోకూడదు, ఇవన్నీ వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విధంగా మనిషిని వదిలేస్తే అతని ప్రవర్తన వేరుగా ఉంటుంది. అందుకనే ఒక చోట ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక పర్సు పడేశారు, డబ్బులున్న పర్సు. అది 2 సెకండ్లలో మాయమైపోయింది. అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారు, పెట్టి పర్సు వేశారు, మళ్ళా 2 సెకండ్లో మాయమైంది. తర్వాత ఆ ప్లేస్లో యూఆర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ అని బోర్డులు పెట్టారు. ఆ పర్సు అలాగే ఉండిపోయింది. అంటే మనిషి ఎవరైనా మనల్ని పర్యవేక్షిస్తున్నారా, చూస్తున్నారా అన్న దీన్ని బట్టి మనిషి ప్రవర్తన మారుతుంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నది ఎగ్జాక్ట్గా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్ బోర్డు తీసేస్తే ఇక చలనచిత్రాలు ఎలా ఉంటాయో మనం ఆలోచించుకోలేం. సెన్సార్ బోర్డు ఉన్నా కూడా ఇలా ఉన్నాయి. ఇక దాన్ని తీసేస్తే ఏమవుతుందని చూసాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని వచ్చాయి మీకు. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొంతమంది చాలా ప్రముఖులైన సినిమా హీరోలే అత్యంత దారుణమైన పదజాలను ఉపయోగించి వాళ్ళు సీరీస్ తీశారు. ది సో కాల్డ్ హీరోస్ మన తెలుగు ఫీల్డ్లో. అంటే ఏమవుతుందంటే అక్కడెక్కడా కూడా కంట్రోల్ లేదు, ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్స్ అన్నట్టు. సో ఇప్పుడు మీరన్నట్టు ప్రతిదానికి కూడా నియంత్రణ. మొదటిది వచ్చేసి స్వీయ నియంత్రణ ఒకటి, సెల్ఫ్ కంట్రోల్ ఒకటి. అది లేదు కాబట్టి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వీయ నియంత్రణ వచ్చేస్తే ఇక పోలీస్ డిపార్ట్మెంట్ను క్లోజ్ చేసేయచ్చు. స్వీయ నియంత్రణ రాగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు సమాజానికి. సో అదేవిధంగా ఇక్కడ కూడా స్వీయ నియంత్రణను మనం కావట్లేదు కాబట్టి ఇది ఇంకా అధిక ప్రమాణంలో వెళ్ళిపోతుంది. అంటే ఎవరు ఏది కావాలన్నా కూడా వాళ్ళు రాసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దీనికి ఎక్కడ చెక్ పెట్టాలి. అంటే మనిషిలో ఉన్న వికృత ప్రవృత్తి ఏదైతే ఉందో అది బయటికి తీసుకురావడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి మీకు. సో అందువల్ల మీరు అన్నట్టు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక బిల్ తీసుకొచ్చింది, మళ్ళీ దాన్ని విత్డ్రా చేశారు. యాక్చువల్గా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వీటందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మీ వాటిని కంట్రోల్ చేయమని మేమేం సజెస్ట్ చేస్తున్నామంటే ఇచ్చిన ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ ఆధార్తో లింక్ చేయండి. అంటే ఈ వ్యక్తి ఎవరు అన్నది తెలుస్తుంది. చాలామంది వ్యక్తులు ఎవరైతే ఈ కామెంట్ చేస్తున్నారో వాళ్ళు పిరికి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్కి మీరు వెళ్ళగలిగితే వాళ్ళ పేర్లు ఒరిజినల్ కాదు, వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఒరిజినల్ కాదు. కాబట్టి వాళ్ళ అస్తిత్వాన్ని దాచి ఈ విధంగా వాళ్ళలో ఉన్న వికృత స్వభావాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు. ది సో కాల్డ్ ట్రోలింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో దీనికి ఎక్కడో చెక్ పెట్టాలి. ఎందుకంటే వీటి వల్ల మనిషి యొక్క ప్రవర్తన మారిపోతుంది. అంటే ఒక వ్యక్తిని, మీలాంటి వ్యక్తిని కూడా ఆ విధంగా ట్రోల్ చేయడము అంటే అదేంటంటే ఒక సమాజంకి ఒక రిఫ్లెక్షన్. అది సమాజం ఏ దిశగా వెళుతోందన్న దానికి ఒక నిదర్శనం. సో దీనికి ఖచ్చితంగా మనం చెప్పాలి. ఎందుకంటే 2 విషయాలు ఉంటాయి, భయము భక్తి. భక్తి ఉన్నవాడు మార్గాన్ని అనుసరిస్తాడు, రెగ్యులర్. భక్తి లేనివాడికి భయం పెట్టాలి. కాబట్టి ఈ భయం పెట్టే మార్గమే మీరు చెప్తున్నట్టు ఈ సెన్సారింగ్ కానీ ఈ విధంగా పెట్టడం ఖచ్చితంగా చేయాలి. బాధ్యతాయుతమైన కామెంట్లు. మీరు వాక్ స్వాతంత్రం ఉంది మీకు, కానీ వాక్ స్వాతంత్రము ఆర్టికల్ 19 తీసుకున్నా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎదుటి వ్యక్తిని డిఫేమ్ చేయకుండా మీ మాటల వల్ల సమాజం యొక్క ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉందని ఆర్టికల్ 19 క్లియర్గా చెబుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టికల్ 19. కాబట్టి దీనికి కూడా ఆ విధమైన ఉండాలి. తర్వాత ఏంటంటే మీరు డిఫమేషన్ వేసుకోవడము, ఆ తర్వాత మీరెళ్ళి అక్కడ నిలబడము, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. కాబట్టి చాలామంది వదిలేయలేండి అనుకుంటారు. కానీ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో, ఏవైతే ఈ మాధ్యమాలు ఉన్నాయో వారి మీద ఆ బాధ్యతను చేయాలి. వాళ్ళు ఏదైనా కంటెంట్ అప్లోడ్ చేయాలన్నా కూడా ముందు వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. మేము చూసాము, ఇందులో ఎటువంటి అబ్జెక్షనబుల్ లేదు, ఇందులో ఏదైనా ఉంటే మేము బాధ్యత వహిస్తాం, ఇమీడియట్గా తీసేస్తామని. సో ఇలాంటి సెల్ఫ్ కంట్రోల్, తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ కూడా కావాలి. దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది సమాజంలో దీనివల్ల. కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మనం, నో డౌట్.
కానీ దీనికన్నా కూడా ఎప్పుడు కూడా చెడు కన్నా మంచి కన్నా చెడు ఎప్పుడు కూడా డామినేట్ చేస్తుంది ప్రస్తుతం ఉన్న ఈ కలికాలం. సో ఆ విధంగా మీరు అన్నట్టు అది చేయాలి. బిల్ కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని వెనక్కి తీసుకుంది. మళ్ళీ ఐ థింక్ విత్ చేంజ్ దిస్ థింగ్ ప్రవేశపెడతారని చూద్దాం. కానీ సెన్సార్ బోర్డు సినిమాలకు ఉంది అన్నారు కదండి సార్. అవునండి. ఉన్నా కానీ చాలా చెత్త వస్తుంది ఎందుకు? రెండోది మీరు గమనిస్తే సినిమాలే యువకుల జీవితాన్ని 90% శాసిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ మాట, వాళ్ళ వేషం, వాళ్ళ భాష, వాళ్ళ నడక, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా సినిమా మీద ఆధారపడి, సినిమా హీరో మీద ఆధారపడే ఉంటుంది. మరి నేను చూసాను ఒక వీడియో, పైనేమో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు, చాలా అశ్లీలంగా ఉంది. అదే పద్ధతిలో కింద 11-12 ఏళ్ళ అమ్మాయి అబ్బాయి చేస్తున్నారు అదే డ్యాన్స్. ఇంకా ఆ పిల్లలకు మంచి ఏం తెలుస్తుంది, పవిత్రత అంటే ఏం తెలుస్తుంది, భక్తి అంటే ఏం తెలుస్తుంది, నీతి అంటే ఏం తెలుస్తుంది అని ఒక ఆలోచన వచ్చింది సార్. అదేనమ్మా, ఎందుకంటే మళ్ళీ అది కూడా స్వీయనియంత్రణ. సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా డైరెక్టర్లు, మళ్ళీ కలియుగం డబ్బు, ఇదే ప్రాధాన్యం. దానికోసం మీరు ఎవరు ఎటుపోయినా పర్వాలేదు, నాకు డబ్బు వస్తుందా లేదా అదే ప్రాముఖ్యమైనప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి విధానాలు వస్తాయి మీకు. అదేంటి సినిమాలో అలా చేసి వేదిక ఎక్కి మళ్ళీ నీతులు చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఫైనల్గా అదే చెప్పారు, వేదిక ఎక్కి కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, చాలా సినిమా ప్రోగ్రాముల్లో చూసాం. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ హీరో వర్షిప్ అన్నది ఏదైతే మొదలైందో సమాజంలో, ఇది ప్రమాదకరం. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక కల్ట్ ఫిగర్గా మారుతాడు. ఇక అతను ఏం చెప్పినా కూడా అది అందరూ గుడ్డిగా ఫాలో అవుతారు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, హీరో వర్షిప్ అన్నది, వ్యక్తి ఆరాధన అన్నది భక్తిలో కనుక మీకుంటే మీకు మోక్షం లభిస్తుంది అంటాడు ఆయన. అంటే వెంకటేశ్వర స్వామిని మీరు నమ్ముకున్నారు, పూజిస్తున్నారు, అక్కడ మోక్ష దిశగా భక్తి మార్గంలో వెళుతున్నారు. సో అదొకటి. కానీ అదే హీరో వర్షిప్ అన్నది మిగతా రంగాలకు వస్తే, ముఖ్యంగా రాజకీయాల్లో కానీ మిగతా దానికి వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నాడు ఆయన, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. కాబట్టి ఈ హీరో వర్షిప్ అన్నది మనం ఏంటంటే వ్యక్తిని చూసి ఆరాధించడం మొదలు పెడుతున్నాము, కానీ ఆ వ్యక్తి యొక్క మాట, ఆ వ్యక్తి యొక్క విధానాలు, ఇవి చూసి ఆలోచించగలిగే జ్ఞానం మనకుంటే ఏంటంటే ఈ విధంగా రాదు. సినిమాల్లో ఏంటంటే మనుషులు ఎప్పుడు కూడా అభూత కల్పనలు చాలా వాళ్ళను అట్రాక్ట్ చేస్తాయి. అంటే మనం జీవితంలో సాధించలేని వాట్లను వీళ్ళు సాధిస్తున్నారు. వీళ్ళు వెళ్ళి 50 మందిని కొడుతున్నాడు. నాకు కూడా అనిపిస్తుంది సమాజంలో దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు కొడదామని, కానీ నేను చేయలేకపోతున్నాడు, అది హీరో చేస్తున్నాడు కాబట్టి ఆ హీరోని ఫాలో అవుతారు ఈ విధంగా. కాబట్టి ఈ మానసిక బలహీనతను తీసుకొని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మిగతా వాట్లను కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ విధంగా అశ్లీలమైన విషయాలు, అశ్లీలమైనవి, డ్రగ్స్, ఈ విధంగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ధూమ్రపానము, మద్యపానం, ఇవన్నీ కూడా ఓపెన్గా చూపిస్తూ నెగటివ్ ఇమేజెస్ని పాజిటివ్ ఇమేజెస్గా మారుస్తూ ఈ విధంగా సినిమాలు తీయడం వల్ల, స్మగ్లర్ సినిమాలు ఇలాంటివన్నీ చూపిస్తుండడం వల్ల ఏమవుతుంది, ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తారు. ప్రజలకి ఇది ఒక సినిమా అన్న దాంట్లో వాళ్ళు ఉండరు. సినిమా ఒక భాగం అయిపోయింది, ఎంటర్టైన్మెంట్గా చూడట్లేదు ఇప్పుడు సినిమాని. సినిమా అన్నది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది, దాన్నే అనుసరించే ప్రయత్నాలు చేస్తాం. జీవితం అయిపోయింది ఇంకా సినిమాలంతే. మనం ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కూడా 2 నిమిషాలు బాగున్నారా, ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, వెంబడే ఈ సినిమా చూసారా, 3వ క్వశ్చన్ ఇదే ఉంటుంది ఇప్పుడు. అంటే సినిమా ఒక భాగం అయిపోయింది మనకు. కాబట్టి అటువంటి భాగమైన సినిమాను ఎటువంటి వాటిని తీయాలి అన్నది కూడా వీళ్ళకు ఉండాలి, దాని మీద నియంత్రణ ఉండాలి. మీరు అన్నట్టు సెన్సార్ బోర్డు వాడు కూడా ఎలా అలో చేస్తున్నారు మనం ఏమి చెప్పలేకపోతున్నాం, ఆ విధంగా జరుగుతుంది. మీరు ఈ సమాజాన్ని ఎదుర్కొనే పద్ధతిలో కానీ, మీ బాధ్యత నిర్వహణలో కానీ భగవద్గీత ఏ రకంగా ఉపయోగపడింది అని? భగవద్గీత అన్నది ఇక కలియుగం వస్తుందని తెలుసు కృష్ణుడికి. కాబట్టి మనందరికీ ఒక యూజర్ మాన్యువల్ ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కలియుగంలో మీరు చక్కగా ఉండాలి అంటే నేను ఒక పుస్తకం ఇచ్చి వెళ్తున్నాను మీకు, దాన్ని చదువుకోండి, అందులో పాటించండి. అందుకని చాలామంది ఈ భగవద్గీత వచ్చేసి ఏదో మతానిది అన్నట్టుగా మాట్లాడుతుంటారు, కానీ అది ఒక వ్యక్తిత్వ వికాసానికి అద్భుతమైన ఔషధం. అది
అందులో అనేక విషయాలు చెప్పబడతాయి వాటిలో. కాబట్టి అది తీసుకున్నప్పుడు మనము ముఖ్యంగా కర్తవ్య బోధ అన్నది చాలా ముఖ్యమైనది. అందులో కర్మయోగ దిశగా మనుషుల్ని తీసుకువెళ్ళే ఒక అద్భుతమైన ప్రయోగం అది. కాబట్టి అందులో విషయాలు చదువుతున్నప్పుడు ఏంటంటే మనల్ని మనం ప్రేరేపించుకోబడతాం. అందువల్ల పిల్లలకు కూడా భగవద్గీత చెప్పడం, ఆ తర్వాత అందులో విషయాలను చదవడం, శ్లోకాలు రాకపోయినా పర్లేదు కానీ దాని తాత్పర్యం కనుక తెలుసుకోగలిగితే, ఎటువంటి విషాదంలో ఉన్న అర్జునుడు ఫైనల్గా గాంధీవం పట్టుకొని వెళ్ళి ఏ విధంగా పోరాడాడన్నది ఒక గొప్ప ఉదాహరణ. సో ఆ విధమైన భగవద్గీత అన్నది మనిషిని, ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నన్ను చాలామందితో కూడా నేను మాట్లాడుతుంటాను. ముఖ్యంగా మా గంగాధర శాస్త్రి గారు ఉన్నారు, ఆయన కూడా భగవద్గీత, పూర్తి భగవద్గీత పారాయణం, అప్పుడు మహా గాయకుడు ఘంటసాల గారు ఆయన చేసిన గానం, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంది. కానీ ఈ భగవద్గీతను తీసుకెళ్ళి మన మనుషులు ఎవరైనా వెళ్ళిపోతే ఆ టైంలో పెడుతున్నాం మనం. అది కూడా ఆయన బాధ. ఎందుకంటే బ్రతికున్న మనిషిని లేపి యుద్ధానికి సిద్ధం చేశాడు భగవద్గీతలో. ఈ వ్యక్తి వెళ్ళిపోయి ఉన్నాడు, అక్కడ మనం పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది జీవన గీత, మరణ గీత కాదు ఇది. కాబట్టి ఆ విధంగా భగవద్గీతను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా భగవద్గీత చదవండి, అందులోని విషయాలను మనం నేర్చుకొని మనల్ని అది ఉత్తేజపరుస్తుంది. ఏ పరిస్థితులలో అయినా దాని నుంచి బయటికి రావడానికి అందులో ఒక బ్రహ్మాండమైన ఔషధం అక్కడ మనకు దొరుకుతుంది అన్నది నేను నమ్మిన విధానం. అందుకనే చోటుకు చెప్పాను, ఇంజనీర్ కావాలంటే ఇన్ని పుస్తకాలు చదవాలి, డాక్టర్ కావాలంటే ఇన్ని పుస్తకాలు కావాలి, మంచి ఒక ప్రేరేపితుడైన వ్యక్తిగా కావాలంటే ఒక 10 రూపాయల భగవద్గీత చదివితే చాలు, మనం బ్రహ్మాండంగా ముందుకు వెళతామన్నది నా ఆలోచన. నాకు ఒక రాఖీ తమ్ముడు ఉన్నాడండి. వాడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయిని తెచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళ ఇంట్లో ఒక పూజ అరా ఉంది, దాంట్లో ఎర్ర బట్టతో మూట కట్టి ఇంత పెద్ద మూట ఉందన్నమాట. అదేంటమ్మా అని అడిగాను. భగవద్గీత అండి అంది. చదువుతావా అని అడిగితే లేదు పూజ చేస్తాము. ఇది చాలా చోట్ల మనం గమనిస్తాం. రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత ఇవన్నీ కట్టేసి వాటి మీద బరువు పెట్టి రోజు నమస్కారం, ఇవన్నీ చదవాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా భగవద్గీతను ఎప్పుడు చదవాలి, మనం చదవాలి, చదివింది వంట పట్టించుకోవాలి, ఆ విధంగా మనం ఆచరించాలి. ఎస్, చాలామంది మనం ఆధ్యాత్మిక చింతనా పరులు అనుకున్న వాళ్ళు కూడా భగవద్గీత తెలిసి కూడా దుర్మార్గంలో వెళ్తున్న వాళ్ళను చాలామందిని మనం వీడియోస్లో చూస్తున్నాం సార్. కాబట్టి అది ఏం జరుగుతుంది మరి? భగవద్గీత తెలుసు వాళ్లకు, భగవద్గీత చదువుకున్నారు, అయినా పెడమార్గంలో ఉన్నారు, అరెస్ట్ అయ్యారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఆ తేడా ఏంటి అని మీరు ఒకసారి. అదే అండి, దాన్ని మనం వంట పట్టించుకున్న తర్వాత మీరు ఆచరణ అన్నది చాలా ముఖ్యమైన అంశం. విషయం తెలియడం, విషయం వాక్ ది టాక్ అంటాం మనం. మనం చెబుతున్నది మనం ఆచరించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. దానికి మళ్ళీ మీరు ఆరిజిన్స్ తీసుకుంటే ఇల్లు, బడి, గుడి మళ్ళీ అక్కడికే వస్తుంది. మళ్ళీ ఏది చెప్పినా కూడా మనకు ఫైనల్గా అక్కడికే వస్తుంది. తర్వాత మనల్ని ఎవరిని సమాజంలో ప్రొజెక్ట్ చేస్తున్నాం అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సమాజంలో తిరుగుతున్న ఫిగర్స్ ఎవరు అని చూసుకుంటుంటే దాన్ని బట్టి సమాజం యొక్క స్థాయిని మనం నిర్ణయించవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం, మనం ఎటువంటి వాళ్ళకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నది చూసుకుంటూ వెళుతుంటే వాళ్ళు రోల్ మోడల్స్గా తయారవుతున్నారు. సో ఆ రోల్ మోడలిజం అన్నది, తర్వాత వచ్చేసి ఈ విధంగా హీరో వర్షిప్ అన్న ఈ కాన్సెప్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఇలాగే మనం ప్రవర్తించాలేమో అన్నది ఒకటి ప్రబలంగా వెళ్ళిపోతుంది ఈ మధ్య. ముఖ్యంగా మీరు అన్నట్టు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీని ప్రభావం ఇంకా కూడా పెరిగిపోయింది. ఎందుకంటే నెగటివ్ వీడియోస్ బ్రహ్మాండంగా ముందుకెళ్తాయి. ఇప్పుడు రేపు మీరు మేము చేసే వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ అదే ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కానీ ఒక కాంట్రవర్షియల్ థంబ్నెయిల్ కానీ పెడితే లక్షల్లో చూస్తారు జనాలు. సో ఆ విధమైన పరిస్థితి కూడా ప్రస్తుతంలో ఉంది. నేను చాలా చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతాను, ఇలాంటి టైటిల్ పెట్టాను, నేను మాట్లాడనే లేదు కదా ఈ విషయం అంటే, అప్పుడే చూస్తారు సార్ అంటారు. కాబట్టి మీడియాలో ఉన్న వాళ్ళ విధానాలు కూడా మళ్ళీ కమర్షియలైజేషన్, ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, మళ్ళా మాకు బాగుంటుందన్న విధానంలో ముందుకు వెళతాం. సో ఆ విధంగా మనం చూసుకుంటూ ఉంటుంటే మళ్ళా చిన్నతనం నుంచి, ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక చోట అంటారు, బై ది టైమ్ ఏ పర్సన్ బికమ్ 16 ది కాస్ట్ ఈజ్ మోల్డ్, ది మోల్డ్ ఈజ్ కాస్ట్ అంటాడు.
మీరు తయారు చేసుకోవాల్సిన వస్తువు ఏదైతే ఉందో అది 16 సంవత్సరాలకి అది తయారైపోతుంది. కాబట్టి ఆ 16 సంవత్సరాల తర్వాత మీరేం మార్చలేరు దాన్ని, మీ ప్రయత్నం ఉంటుంది. కానీ ఆ 16 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉంటుందో అది క్రూషియల్ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో. అందుకనే ఈ ఇంటర్మీడియట్ వరకు 10th క్లాస్ వరకు ఏదైతే ఉందో దాన్ని ఒక తపస్సులాగా గనక తీసుకువెళ్ళగలిగితే, అటు ఇంట్లో కానీ బడిలో కానీ గుడిలో కానీ చేయగలిగితే. సో స్వామినారాయణ సెక్ట్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసు, గుజరాత్లో స్వామినారాయణ మందిర్స్, వాళ్ళు నాకు బాగా పరిచయం. సో వారి వీటికి నేను వెళుతుంటాను. అక్కడ శనివారము ఆదివారం పిల్లలందరూ అక్కడికి వస్తారు. వాళ్ళ ద్వారా అనేక విషయాలు అక్కడ చేయబడతాయి. అంటే ఒక వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా దేవాలయాలు ఆ 2 రోజులు మారిపోతాయి. అంటే అక్కడికి కేవలం వెళ్ళి భగవంతుని యొక్క ఆయన పర్యవేక్షిస్తున్నాడన్న అనుభవం ఒకటి, ఆ తర్వాత ఆయన సన్నిధిలో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సంగీతం నేర్పిస్తుంటారు, పిల్లలు వస్తుంటారు, నేను వస్తుంటాను కార్యక్రమానికి. ఏమవుతుందంటే ఆయన సన్నిధిలో జరిగితే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. కాబట్టి గుళ్ళు కూడా వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలుగా కావాలని నేను చాలా చోట్ల చెబుతుంటాను. తర్వాత మనం గుళ్ళలో చేసే ప్రక్రియలను కూడా దాని వెనకాల ఉన్న సైన్స్ను కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలంతా సైంటిఫిక్ టెంపర్ ఉన్నాడు, ప్రతిదానికి రీజనింగ్ కావాలి. హారతి ఎందుకు ఇస్తున్నాము, మాలలతో ఎందుకు అలంకరిస్తున్నాము, గంట ఎందుకు కొడుతున్నాము, మంత్రాలు ఎందుకు ఉచ్చరిస్తున్నాము, వీటన్నిటికీ వెనకాల సైన్స్ ఉంది. దాన్ని గనక వాళ్ళకి చెప్పగలిగితే ఏమవుతుందంటే వాళ్ళు ఈ విధంగా ఓరియంట్ అవుతారనమాట. సో ఇవన్నీ కూడా చేయాల్సిన కాబట్టి ఈ 16 సంవత్సరాల వయస్సు ఏదైతే ఉందో అది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది అన్నది మనం అందరం కూడా గమనించి ఆ 16 సంవత్సరాలు కనుక మనం సక్రమంగా చేయగలిగితే ఆ తర్వాత, అందుకనే చాణక్యుల వారు అంటారు 5 సంవత్సరాల వరకు పిల్లలకు ప్రేమనివ్వండి, 6వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు వాళ్ళకు క్రమశిక్షణ నేర్పించండి, 17వ సంవత్సరం నుంచి ఆ పిల్లలతో మీరు స్నేహితులుగా మెలగండి అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత 17 సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మాండమైన ఫౌండేషన్తో వాళ్ళు ఎటు డీవియేట్ అవ్వరు. ఇంక మనం కళ్ళు మూసుకోవచ్చు వాళ్ళ గురించి. కానీ ఈ మధ్య ఈ 16 సంవత్సరాల వరకు ఉన్న ప్రాయం ఏదైతే ఉందో దానిలో మనం సరి అయిన ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ఆ తర్వాత ఏ ప్రయత్నం చేసినా కూడా వృధా. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫౌండేషన్లు ఏర్పడిపోయాయి, కాస్మెటిక్ అవుతుంది అది అంతే తప్ప ఇంకేం పెద్ద ఉపయోగం ఉండదు. మొక్కై వంగంది మానై వంగదు. ఎస్, కాబట్టి మొక్కగా మంచి మొక్కను తయారు చేయగలిగితే అది మంచి విత్తనం ఇస్తుంది. పక్కన గుడి ఉంది, ఇది కూడా గుడి సార్. అవునండి, భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అని ఇక్కడ సంగీతంతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పే ప్రయత్నం చేస్తున్నాం. అవునమ్మా సార్, మీరు మీ చాలా అద్భుతంగా కొనసాగుతున్న ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయ రంగ ప్రవేశం చేశారు కదా, ఎందుచేతని? నేను నమ్మేది ఏంటంటే నేను ముఖ్యంగా ముందుకు వచ్చినప్పుడు రాజకీయాల్లో రావాలని నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోలేదు. నేను ఒక పర్టికులర్ ఉద్యోగం కోసం నేను ప్రయత్నించాను. గ్రామీణాభివృద్ధిలో నాకు ఒక పాత్ర కావాలి అని చెప్పేసి, ఎందుకంటే గ్రామాలు సుమారుగా 6,12,000 గ్రామాలు ఉన్నాయి భారతదేశం. ఈ గ్రామాలను కనుక మనం మార్చగలిగితే భారతదేశం మారుతుందనేది నమ్మేవాడిని నేను. దానికని మొత్తం కేంద్రంలో మొత్తం భారతదేశానికంతా కూడా ఇక్కడే హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్న సంస్థ, అందులో ఒక ఉద్యోగానికి నేను అప్లై చేశాను. నేను కావాలనుకుంటే బాంబే పోలీస్ కమిషనర్ చేసేవాళ్ళు నన్ను, కానీ నాకొద్దు, నేను ఇక్కడే పనిచేస్తానన్న, అంటే ఈ సంస్థలో పనిచేస్తానన్నాను. అరే నువ్వు పోలీసు వ్యక్తివి, నువ్వేం చేస్తావు అన్నారు. పోలీసు ఉంటే ఏంది, యూనిఫామ్ ఉంది నాకు, కానీ నా మనసులో గ్రామం ఉంది. కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నది నా సంకల్పన. సో దానికి మీరు ఇవ్వండి అంటే ఆ పోస్ట్ 5 సంవత్సరాల వరకు ఎవరూ రాలేదు. 5 సంవత్సరాల నుంచి వేకెన్సీ అలాగే ఉంది. ఆ సంవత్సరం నేను వెళితే నాకు ఇవ్వాల. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వేశారు, మళ్ళీ నేను అప్లై చేసి నేను వస్తాను అంటే మళ్ళీ వాళ్ళు ఇదే ధోరణి చెప్పారు. మరి మీరు ఈ పోస్ట్కి ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అప్లై చేసుకొని మీరేం చెప్పారు క్వాలిఫికేషన్, మరి ఐపీఎస్ తీసేసి ఉండాల్సింది. మీరు ఇచ్చిన తర్వాత అప్లై చేసుకోవాల్సిన నాకు అనిపిస్తే నేను అప్లై చేసుకుంటాను. నేను గ్రామాలకు ఇంతవరకు చేసింది ఇది, మీకు ఇస్తే చేస్తాను. లేదు హైదరాబాద్లో పోస్టింగ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వెళ్తున్నారు, మీరు ఇక్కడ వాళ్ళు కదా అని. నేను అన్నాను మీ పోస్టింగ్ ఒకటి గౌహతిలో ఉందనుకుంటా, గౌహతి ఆర్ షిలాంగ్లో ఉంది, నన్ను అక్కడ కూర్చోబెట్టండి, నేను అక్కడి నుంచి పనిచేస్తాను. సో ఆ విధమైన మనకు
ఏదైతే ఇష్టమైన విషయం ఏదైతే ఉందో దాని నుంచి అవడం వల్ల నా ఉద్యోగం దీనికి అడ్డం వస్తుందని చెప్పేసి చేసాం. 28 సంవత్సరాలు పనిచేసాం. ఇక వెళ్ళి ప్రజల్లో ఉందాం, గ్రామాల్లో ఉందాం అన్న ఉద్దేశంతో దాన్ని వదిలేసి వచ్చాను. ఆ తర్వాత తిరిగాను, మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. నేను గ్రామాల్లోకి వెళ్ళాను, గ్రామాల్లో నివసించాను, రైతులతో మాట్లాడాను, అందరితో చేసి ఆ తర్వాత ఈ రాజకీయ ప్రక్షాళన జరిగితే తప్ప రాజకీయాల ద్వారానే మనం ప్రజా జీవితాన్ని మార్చగలం ప్రజాస్వామ్యంలో అన్న అభిప్రాయంలో అప్పుడు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలు ప్రక్షాళన అవ్వాలి, రాజకీయాల ద్వారా మనం మార్పు పెద్ద స్థాయిలో తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ లైట్ వేశాడు, మనం ఇద్దరి మీద లైట్ పడుతుంది, కానీ ఇదే ఫ్లడ్ లైట్ పెట్టామంటే ఈ పరిసరం అంతా కూడా అవుతుంది. కాబట్టి రాజకీయాలు కనుక ఆ విధంగా ప్రజలకు కాంతినిచ్చే విధంగా మనం చేయగలిగితే ప్రజా జీవనాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ప్రయత్నంతో ముందుకు వెళుతున్నాం. ఎందుకంటే నేను చెప్పినట్టు నిచ్చెన సిద్ధాంతం ఏదైతే ఉందో రాజకీయ ప్రక్షాళన జరిగితే తప్ప మిగతా ప్రక్షాళన అన్నవి ఈ ప్రజాస్వామ్యంలో జరగవు అన్నది ప్రగాఢంగా నేను నమ్ముతాను. సో ఆ విధంగా మన ప్రయత్నం మనం చేయాలి అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. జై భారత్ అన్న పార్టీని స్థాపించారు కదా సార్, ఆ పార్టీ ముఖ్య లక్ష్యం ఏమిటి? అంటే రాజకీయ ప్రక్షాళన, ఈ రాజకీయ ప్రక్షాళన, ప్రజలకే చేతిలో అధికారం. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నవాళ్ళు మీ ప్రతినిధులు అంతే, కానీ వాళ్ళు మీ సేవకులు అన్నది మా కాన్సెప్ట్. నిజమైన సేవ. వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్. మన ఎమ్మెల్యే మనకు బాస్ కాదు, మన సేవకుడు. మన ఇంట్లో ఎవరైనా పని చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం వాళ్ళ దగ్గర నుంచి పని తీసుకుంటామో ఈ వ్యక్తి గురించి కూడా ఆ విధంగా పని తీసుకోవాలి. తర్వాత ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందాలన్నది మా కాన్సెప్ట్. అందుకని మేము మా మేనిఫెస్టోలో అద్భుతమైన మేనిఫెస్టో తయారు చేశాం. మేము యాక్చువల్గా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాం. కానీ ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో మేనిఫెస్టోలో కూడా ఉచితాలు ఏమిస్తున్నారని చూసే ఆలోచనలో ఉన్న ఈ మేనిఫెస్టోలు ఎవరు చదువుతారో, కానీ కమిటెడ్గా ఇప్పటికి కూడా చెబుతున్నాను, ప్రతి నియోజకవర్గం డెవలప్ అవ్వాలి, ప్రతి గ్రామము అభివృద్ధి చెందాలి. ఒక 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న వైట్ రేషన్ కార్డులు 50% తగ్గాలి. 10 సంవత్సరాల తర్వాత ఒక్క వైట్ రేషన్ కార్డు ఉండకూడదు సమాజంలో. ఆ స్థాయికి ప్రజల్ని తీసుకురావాలి. ప్రజలు దేహీ అంటున్న పరిస్థితిలో ఉంటేనే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకి ఏదో ఇవిస్తాం అవిస్తామని చెప్పి వాళ్ళ ఓట్లు తీసుకుంటున్నారు. అసలు దేహీ అన్న పరిస్థితి లేని విధంగా మనం సృష్టించగలిగితే ఎంత బాగుంటుందండి. ప్రతి వ్యక్తికి ఆధారం కల్పించాలి. సంవత్సరానికి 15,000 ఇవ్వడం కాదు, ఒక నెలకు 15,000 సంపాదించుకునే విధంగా మనం ప్రజలను తయారు చేయాలి. పిల్లలు చదువుకుంటున్నారు, కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు, మరి వాళ్ళకు ఉద్యోగాలేవి? మాయమాటలు చెప్పి ఈ విధంగా చెప్పి వాళ్ళను పక్క మార్గంలో తెప్పి ఓట్లు తీసుకుంటున్నారు తప్ప ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాటలు ఎవరు నెరవేర్చట్లేదు. ఆ విధమైన పరిస్థితులలో ఉన్నప్పుడు రాజకీయాలన్నవి ఈ విధంగా రోజు రోజుకి ఇంకా అధోగతి పాలవుతున్నాయి. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక చోట మార్చాలి అన్న ఉద్దేశంతో ప్రయత్నం చాలా కఠినమే ఇది. కానీ ఏం పర్లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. దశరథ్ మాంజీ వాళ్ళ భార్య ఆరోగ్యం పాడైపోయి అక్కడికి తీసుకువెళ్ళలేని పరిస్థితుల్లో ఒక కొండనే మధ్యలో మలిచాడు ఆ వ్యక్తి. 22 సంవత్సరాలు పట్టింది ఆ వ్యక్తికి. సో ఇటువంటి వాళ్ళు ఆదర్శం. కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం, ప్రజలలో సకారాత్మకమైన ఆలోచనలు తీసుకువెళదాం. వాళ్ళ ఫైనల్గా వాళ్ళ చేతిలో ఉన్న ఓటు వాళ్ళు ఏ విధంగా ఆలోచించి వేస్తారన్నది, రేపు నేను ఈ ప్రయత్నం చేయలేదే అన్నది ఎక్కడా కూడా నా మనసులో ఉండకూడదు. ఈ సమాజాన్ని మార్చడానికి నా వంతు కర్తవ్యాన్ని నేను చేశాను అన్న ఒక ధోరణితో ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చాం. చూద్దాం ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో అన్నది వేరే విషయం. కానీ ప్రజా జీవనాల్లో మార్పులు రావాలి. మిగతా పార్టీలు కూడా మా పార్టీ మేనిఫెస్టో మీరు తీసుకోండి అని కూడా చెప్పాం మేము. ఈ మేనిఫెస్టో కనుక అన్ని పార్టీల మేనిఫెస్టో అవ్వగలిగితే ఉచితాలు ఉండవు, అందులో ఉచితాలు ఉండవు. కేవలం సీనియర్ సిటిజన్స్కి, తర్వాత వితంతువులకి, దివ్యాంగులకి, వీళ్లకు మాత్రమే ప్రభుత్వం సహాయం చేస్తుంది. మిగతా వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తుంది. అవి ప్రభుత్వాలంటే ప్రతి ఒక్కరికి మీకు ఇది ఉచితం ఇస్తాం, మీ అది ఉచితం ఇస్తాం, అదేంటండి? రాష్ట్రాలను అప్పుల్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. బాగుంది సార్. మీకు విజయం చేకూరాలని, మీ ఉద్దేశాలు నెరవేరాలని, మన భారతదేశం మంచి విలువలతో విరాజిల్లాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే ఒక ప్రశ్న, మీరు ఈ సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి చేయవలసిన సూచనలు, మీ దగ్గర ప్రణాళిక ఉంది,
అది హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉన్న వాళ్ళని మీట్ అయ్యి ఎప్పుడైనా చెప్పడం జరిగింది. ఎస్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మళ్ళా ఎలా పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానమంత్రికి అందరు ఎంపీలకు కూడా లెటర్స్ రాశాం. దాని ద్వారా ఇప్పుడు సుమారుగా వాళ్ళకి ఇచ్చారు 11,444 కోట్ల దాకా రావడం జరిగింది. ఇంకా విశాఖపట్నాన్ని స్టీల్ ప్లాంట్ని ఎలా అభివృద్ధి చెందాలి, మిగతా అనేక విషయాల్లో నేను ఎమ్మెల్యేలను కలిసినప్పుడు వాళ్ళకు సలహాలు ఇస్తుంటాను. ఏదైనా విషయం రాతపూర్వకంగా చేయాలంటే అవి కూడా తీసుకువెళుతుంటాం. సో ఈ ప్రయత్నాలు చేస్తుంటాం. ఎవరు చేస్తున్నారన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రజలకు ఈ ప్రభుత్వాల ద్వారా రావాల్సినవి వస్తున్నాయా లేవా అన్నది ప్రధానం. క్రెడిట్ ఎవరైనా తీసుకోండి, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు మాకు. కానీ అల్టిమేట్గా ఫైనల్గా చివరిగా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారా లేదా అన్నదే మా మా మేనిఫెస్టో. అది మీ పెద్ద హృదయం కావచ్చు, కానీ ఎవరైతే ఈ సంకల్పం చేశారో, ఎవరైతే ప్లాన్ చేశారో, ఎవరైతే ప్రణాళిక సిద్ధం చేసి అమలు జరపాలని ప్రయత్నం చేశారో వారికే కీర్తి రావాలని నా ప్రార్థన. అంటే మీరు మంచి ఆలోచన పరులు కాబట్టి మీరు ఆ విధంగా చెబుతారు. కానీ ఫైనల్గా ఏమవుతుందంటే ఎలక్షన్ల తర్వాత అన్ని పార్టీలు ఏకమవ్వాలని నేను అంటాను. మన ఇష్యూలు సాల్వ్ అవ్వాలంటే ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం అంటే వాళ్ళు ఏది ప్రభుత్వం చెప్పినా కూడా దాన్ని వ్యతిరేకించడమే ప్రతిపక్షం అని అనుకుంటారు. విధానం బాగున్నప్పుడు మనం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అంటారు. ఈవెన్ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు కూడా నేను అదే చెబుతుంటాను, ఏదైనా మంచి ప్రస్తావన వచ్చినప్పుడు అందరినీ తీసుకువెళ్ళండి మీ వెంట. అప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు చూసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి వచ్చారంటే వాళ్ళలో ఎలాంటి పాజిటివ్ వ్యూ పాయింట్స్ ఉంటాయండి. లేకుంటే ప్రతి దాని మీద కూడా మనం ఒకరినొకరిని దూషించుకుంటూ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పెట్టుబడులు రావు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా కూడా పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపోతుంది. అంటే ఒక పెట్టుబడిదారుడు ఎవరైనా వస్తున్నారంటే ఇన్వెస్టరు 10 సార్లు ఆలోచిస్తాడు, ఈ రాష్ట్రానికి ఎందుకు రావాలి, నేను వేరే రాష్ట్రానికి వెళ్ళొచ్చు కదా అన్న భావనలు వస్తాయి. కాబట్టి ఎలక్షన్ల వరకే మీ పార్టీలు, మీ విధానాలు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలవండి, అభివృద్ధి కోసం అందరం కలుద్దామన్నదే మా జయభారతి నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకని ఎక్కడ సూచనలు, సలహాలు ఉంటే వారిని ఇవ్వడం, వారిని ముందుగానే ఈ విధంగా చేస్తే బాగుంటుందన్నది ఒక సకారాత్మకమైన ధోరణితో వెళ్దామన్నది మా యొక్క ముఖ్యమైన ఆలోచన. ఆ విధంగా మీరు అన్నట్టు సలహాలు, సూచనలు చేస్తూనే ఉన్నాం. ఇంత నిజాయితీగా, ఇంత సిన్సియర్గా, ఇంత ఆనెస్ట్గా మీరు ఒక ఉన్నత పోలీస్ ఉద్యోగాన్ని నిర్వహించి జై భారత్ వంటి స్వచ్ఛమైన పార్టీని స్థాపించి మీ ఉద్యోగం ద్వారా కూడా అలాగే పార్టీ ద్వారా కూడా ప్రజాసేవ ముఖ్యమని భావిస్తూ మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మీ బోటి వారి సేవలను ప్రభుత్వం వారు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీకొక అవకాశం కలిగించి మిమ్మల్ని పనిచేసే విధంగా, మీరు ఆ ప్రణాళికలను అమలు జరిపే విధంగా ఎందుకు తీసుకోలేకపోతున్నారో అని నేను ఆలోచిస్తూనే త్వరలో ఆ రోజు రావాలి, మీకు ఆ అవకాశం రావాలి, మీరు ప్రణాళికలను మీరు అమలు జరిపే అవకాశం మీకు భగవంతుడు అనుగ్రహించాలి. మీ మంచితనం, మీ ప్రయత్నం, మీ సేవ భగవంతుడైనా గుర్తించి మీకు అవకాశం తప్పకుండా ఇవ్వాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ